శ్రీకృష్ణ స్వరూపమైన సభకు నమస్కారం. మా ఇరవేర్పులైన శ్రీ మల్లిన సూర్యనారాయణ సుబ్బాయమ్మ దంపతుల దివ్య ఆశీస్సులతో మా గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించుచున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రిగా మీ ముందుకు వచ్చిన నా పేరు నాగదుర్గ. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా శ్రీ గమినీ రాజా గారిని వేడుకుంటున్నాము. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిన్నటి రోజున మహాభారత గ్రంథం ఔన్నత్యాన్ని, మహత్తును, దేశ విదేశాలలోని మేధావులు కొనియాడే గ్రంథాలకు వారసులుగా జన్మించిన మన అదృష్టాన్ని, మన బాధ్యతను గూర్చి తెలుసుకున్నాము. వేద విజ్ఞానం అంతా మహాభారతంలో నిక్షేపించబడినదని, మహాభారతం చదివిన, విన్న, వేదాలు చదివిన ఫలం కంటే ఎక్కువ ఫలితం వస్తుందని అర్థమైంది. గొప్పతనము విస్తారముగా ఉండటం వలన మహాభారతం అని పేరుగాంచిందని గ్రహించాము. నరనారాయణుల వలన మన ప్రాచీన విజ్ఞానమంతా సంరక్షించబడుతున్నదని అర్థమైంది. జయం అనే పదం ఒక్క మహాభారతానికే కాక మిగతా అన్ని వ్యాస విరచిత పురాణాలకు కూడా వర్తిస్తుందని గ్రహించాము. జయం అనే పదం యొక్క నిర్వచనం ధర్మ, అర్థ, కామమోక్షాలను జీవితంలోని సాధించటమని తెలుసుకున్నాము. మానవునికి మన పూర్వీకులు పురుషుడు అనే పదం ఎందుకు వాడారో గురువుగారు చక్కగా తెలియచేశారు. ధర్మము లేని అర్ధకామాలు ఎంతటి నిరర్ధకమో తెలుసుకున్నాము. ఆ 4 పదం ఎందుకు వాడారో గురువుగారు చక్కగా తెలియచేశారు. 4 పురుషార్థాలు సాధించటానికి ఉపయోగపడే గ్రంథం మహాభారతం. జయ అనే మాట సంఖ్యాపరంగా చూస్తే 18 అనే అర్థం వస్తుందని విన్నాము. 18 పురాణాలకు 18 పర్వాలు కల భారతానికి ఇది సంకేతమని అర్థమయ్యింది. జయ అనే పదం తిప్పి చూస్తే యజ అవుతుందని, అది యజ్ఞానికి సంకేతమని, మానవునికి ఇష్టప్రాప్తికి, అయిష్ట నివృత్తికి యజ్ఞాలు సహకరిస్తాయని వ్యాసుడు మన మీద కరుణతో మహాభారతంలో సూక్ష్మంగా కథల రూపంలో యజ్ఞ మంత్రాలను నిక్షేపించడానికి గ్రహించాము. ఋషి అంటే తపస్సు చేత అతీంద్రియ విజ్ఞానం పొందినవాడని తెలుసుకున్నాము. మహాభారతం అనే నిధిలో భగవద్గీత, విదుర నీతి, విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, నహుష ప్రశ్నలు, యక్ష ప్రశ్నలు, హంసగీత, సనత్కుమార సంహిత, అద్భుత ఉపవాఖ్యానాలు వంటి రత్నాలు ఉన్నాయని గ్రహించాము. సనాతనం అంటే శాశ్వతమని అర్థమయ్యింది. జంతువులను పాత్రలుగా చిత్రీకరించి నీతిని బోధించే ప్రక్రియను ఏనాడో వ్యాసుడు శ్రీకారం చుట్టాడని విన్నాము. మోక్షాన్ని కలుగజేసేది ఆధ్యాత్మిక విద్య అని, అది అన్ని విద్యల్లోకి ఉత్తమమైందని తెలుసుకున్నాము. మహాభారతం గొప్ప ఇతిహాసమని, ఇతిహాసం అంటే జరిగిన కథ అని అర్థం చేసుకున్నాము. మనిషి తెలుసుకోవలసినది ఆత్మజ్ఞానమని, మనకు ప్రియమైనది జీవితమని గ్రహించాము. ప్రపంచంలోని అన్ని కథలకు భారతం మూలమని విన్నాము. ప్రారంభ కథగా గరుత్మంతోపాఖ్యానం లేక సోపన్నోపాఖ్యానం అనే కథను గురువుగారు చక్కగా వివరించారు. ఉచ్చేస్రవం గూర్చి వినత కద్రువుల సంవాదం, కద్రువు వినతిని మోసగించటం, తల్లి దాస్య విముక్తికి గరుత్మంతుడు సంకల్పించటం, తండ్రి కశ్యప ప్రజాపతి సలహా మేరకు సముద్ర గర్భంలో నిషాదులను ఆహారంగా స్వీకరించమనటం, తరువాత గజకచ్చపములను కూడా తిన సంకల్పించటం, వాలిన వటవృక్ష కొమ్మ విరగటం, ఆ కొమ్మని పట్టుకొని వేలాడుతూ తపస్సులో ఉన్న వాలకిల్లులు ఉండటం, ముక్కుతో ఆ కొమ్మను పట్టుకొని
తండ్రి వద్దకు వెళ్ళటం. కశ్యప ప్రజాపతి ప్రార్థన మేరకు వారు ఆ కొమ్మ విడిచి వెళ్ళటం, ఇంద్రుని జయించి అమృతం సంపాదించటం, ఇంద్రునితో మైత్రి చేయటం, తల్లిని దాస్య విముక్తి చేయటం, శ్రీ మహావిష్ణువుకే వరమివ్వటం, విష్ణువుకి వాహనంగా మారటం తెలుసుకున్నాము. అహంకారంతో వాలకిల్యులను హేళన చేసిన ఇంద్రుడు ఎలా శాపగ్రస్తుడయ్యాడో విన్నాము. భగవంతునికి కావలసింది శ్రద్ధ కానీ సంపద కాదని ఆ సందర్భంగా తెలుసుకున్నాము. తాబేలు అంటే మూలాధారానికి, ఏనుగు అంటే సహస్రారానికి సంకేతమని తెలుసుకున్నాము. ఉచ్ఛ్వాస నిశ్వాసల 2 రెక్కలని, మనలోని ప్రాణశక్తి గరుత్మంతుడని ఈ కథ వెనుక దాగి ఉన్న యోగ పరమార్థాన్ని గురువుగారు ఎంతో చక్కగా వివరించారు. ధర్మము, త్యాగం భగవంతునికి అత్యంత ప్రీతిమైనవని గురువుగారు తెలియచేశారు. సోపన్నోపాఖ్యానం వింటే వేదాలలో చెప్పబడిన గరుడచేన యజ్ఞం చేసిన ఫలం దక్కుతుందని వివరించారు. ఇది యజ్ఞ రహస్యం. వేదమంత్రములు రెక్కలుగా కలిగి వేదపురుషుడు గరుత్మంతుడని, ఆయన్ని వాహనంగా చేసుకున్న నారాయణుడు వేదాలలో చెప్పబడిన విష్ణువని, ఆ కథ వెనుక ఉన్న వేద రహస్యాన్ని గురువుగారు వివరించారు. సర్పయాగాన్ని ఆస్తికుడు ఆపడం వెనుక పరమార్థం దుష్ట శిక్ష జరగాలే కానీ సృష్టిలో ఏ జాతిని ఎవ్వరూ అంతం చేయకూడదని తెలుసుకున్నాము. ఆస్తికుని పేరు వింటే సర్పదోషాలు పోతాయని విన్నాము. లౌకిక సుఖాలకు వెంపల్లాడేవే సర్పాలని, ఆకాశంలో విహరిస్తూ కైవల్యామృతం కోసం ప్రయత్నించేవారే గరుత్మంతులని తెలుసుకున్నాము. ఒక్క కథ వెనుక దాగి ఉన్న ఎన్నో రహస్యాలను గురువుగారు మాకు కూడా అర్థమయ్యే రీతిలో ఎంతో చక్కగా తెలియజేశారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం మరెన్నో విషయాలు గురువుగారి ద్వారా వినవలసి ఉంది. విందాం రండి. ఇప్పుడు గురువుగారిని వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాం. శ్రీకృష్ణ శరణం మమ కుంకుమారుణ సర్వాంగం కుందేందు ధవళాననం విష్ణువాహనమస్తుభ్యం క్షేమం కురు సదా మమ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వాసుదేవమయమైన సభా సదస్సుకి శవనీ నమస్సులు సమర్పణ చేసుకుంటూ నిన్నటి రోజున మనం ప్రారంభించుకున్న భారత కథా ప్రవచన మహాయజ్ఞం ఈరోజు 2వ రోజుకు చేరుకున్నది. ఈరోజు మనకి ఆహ్వానం పలుకుతూ విన్న విషయాన్నంతటినీ వివరించిన వైనం గ్రహించగానే మీ అందరితో పాటు నేను కూడా ఆనందించాను. ఏ వందలో సారభూతమైన వాక్యాలను అనుకున్నామో అవన్నీ చెప్పడం చేత ఇంత శ్రద్ధగా విని బుద్ధితో పట్టుకుని తిరిగి పదిలంగా అభివ్యక్తి చేయగలిగినటువంటి వారికి చెప్పానన్న తృప్తితో ఇవాళ ఇటువంటి మళ్ళీ ఈ విషయంలో ప్రవేశిస్తున్నాను. ఇటువంటి వాళ్ళు పట్టెడు మంది ఉన్నప్పటికీ కూడా ఎంత కాలమైనా తృప్తిగా చెప్పుకోవచ్చు. అది అందుకే నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తలుకు వెలుగురాళ్ళు తట్టెడేలా అనే మాట ఇప్పుడు నాకు స్ఫురిస్తున్నది. ఇలాంటి శ్రద్ధాళువులు ఏ అసలు విషయమో దాన్ని పట్టుకున్నారు. అందుకు అసలు విషయాలు చెప్తూ మనం ఎంత చెప్పుకోగలమో అంత చెప్పుకుందాం మిగిలిన 6 రోజులు కూడా. నిన్న మనం మహాభారతంలో మంచి కథలు చెప్తూ అసలు కథ కురుపాండవుల కథ అయితే అసలు కథ మహామంచి కథ, అందులో ఎన్నో మంచి కథలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. అసలు కథలో కొన్ని అంశాలు, మంచి కథల్లో కొన్ని మంచి కథలు ఎంపిక చేసుకుంటూ మనం ఒక వ్యాఖ్యాన రూపంగా మహాభారతం యొక్క స్వరూపం ఏమిటి, స్వభావం ఏమిటి, ప్రయోజనం ఏమిటి ఇది తెలుసుకుంటూ వచ్చాం. నిన్న కొంతమేరకు ఈ 3 అంశములు చెప్పడం జరిగినది. చివరికి చెప్పుకున్న సౌపర్ణాఖ్యానం గురించి చెప్తూ వైశంపాయనుడు జనమేజయంతో అంటున్న మాట, ఈ సౌపర్ణాఖ్యానము
భాసురముగా వినిన పుణ్యపరులకు అధిక శ్రీ సంపదలకు దురిత నిరాసంబగు పాయు ఉరగ రక్షోభయముల్ అనే మాటను ఇక్కడ చెప్పారు. అంటే ఈ గరుడుని యొక్క చరిత్రను వినడం వల్ల వచ్చే ఫలితం ఏమిటి అంటే ఐశ్వర్యం లభిస్తుంది 1, పాపనాశనం జరుగుతుంది 2, సర్పములు, గరుడ, ఇతరత్ర ఉన్నటువంటి రాక్షసులు మొదలైన వారి యొక్క అదృశ్య దుష్ట శక్తుల యొక్క బాధలేవి లేకుండా కాపాడుతుందట. అందుకు రక్షాస్వరూపమైనది గరుత్మంతుని యొక్క దివ్య చరిత్ర. అది విని నిన్న మనం ధన్యులమయ్యాం. ఆ తర్వాత మహాభారతంలో వస్తున్న అంశముల్లో నిన్న ఆస్తికుడు, అది ఆస్తికుడు కాదు ఆస్తికుడు, అది ఆయన పేరు తలంచుకుంటే చాలు మనకి నాగుల యొక్క రక్షణ లభిస్తుంది అన్నారు. అటువంటి ఆస్తికుని చరిత్ర కూడా వివరించడం జరిగినది. ఆ తర్వాత కథలో వైశంపాయనుడు చెప్తూ కురుపాండవుల యొక్క కథని ప్రారంభం చేస్తూ కురువంశానికి మూలమైనటువంటి భరతుని యొక్క పుట్టుకకి సంబంధించిన కథని చెప్తూ ఉన్నారు. ఈ కథ నిజానికి మహాభారత కథలో భాగమే. దీన్ని ఉపాఖ్యానం అనడానికి లేదు, ప్రధానమైన ఆఖ్యానమే. ఇది ఉపాఖ్యానాన్ని కూడా ఆఖ్యానం అనడం మాట ఉన్నది. ఆఖ్యానం అంటే చక్కగా చెప్పునది అని అర్థం ఆఖ్యాన శబ్దానికి. అయితే ప్రధాన కథని మనం ఆఖ్యానం అనుకుని దానికి సమీపంగా అనుబంధంగా చెప్పబడుతున్న కథలను ఉపాఖ్యానాలను మన వ్యవహారానికి చెప్పుకున్నాం. కానీ కొన్ని చోట్ల కథలను ఆఖ్యానం అనే పేరు పెట్టారు. అందుకే సౌపర్ణాఖ్యానము అన్నాం. అది సౌపర్ణోపాఖ్యానం అనవచ్చు, ఆఖ్యానం అనవచ్చు. అయితే ప్రధాన కథ అయినటువంటి కురువంశానికి మూలభూతమైన కథ చెప్పుకుంటే మొత్తం పాండవ వంశాన్ని మనం స్మరించినట్టు అవుతుంది. ఈ కథను కూడా మీరు విస్తారంగా ఇదివరకు పండితుల ముఖంలో వినుంటారు, అనేక విషయములు గ్రహించి ఉంటారు. కానీ మనం మహాభారతం యొక్క సారాంశాన్ని స్మరిస్తున్నాం కనుక ఈ కథను కూడా స్మరించుకుని ధన్యులమవుదాం. అయితే ఇది మహాభారతం పేరులోనే భారతం అనే మాట కనబడుతున్నది. భారత అంటే భరతవంశీకుల యొక్క చరిత్ర ఇందులో ఉంది గనక భారతము అని. మన దేశానికి పేరేమిటి? భారతదేశం. దీనికి భరతవర్షం, భరతఖండం అనే వ్యవహారం ఉన్నది. మనం భారతదేశం అని అంటున్నాం. భరత సంబంధమైన దాన్ని భారత అని అంటాం. అయితే భరతవర్షం, భరతఖండం అనే వ్యవహారం కనబడుతోంది. ఎందువల్ల అంటే మనకి దుష్యంతుని శకుంతుల యొక్క పుత్రుని వలన ఈ దేశానికి భరతవర్షం, భరతఖండం అని పేరు వచ్చింది అని చారిత్రకులు చాలామంది ఈ దేశం గురించి మాట్లాడుతూ ఒక మాట వ్రాశారు. అయితే అది కొంతమేరకు సత్యమే కానీ పూర్తిగా సత్యం కాదు. ఎందుకంటే మహాభారతంలో కూడా ఈయన యొక్క ఘనతను చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే భారతదేశం అనగానే ఏదో కొద్దిపాటి భూభాగంగా లేదు. భారతాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే వాటి జాగ్రఫీని వర్ణిస్తారు. అయితే ఇన్ని వేల సంవత్సరాల్లో కొన్ని జాగ్రఫికల్ చేంజెస్ అంటే భౌగోళిక పరిణామాలు కొన్ని జరిగి ఉండవచ్చు గాక, అయినప్పటికీ పెద్ద విస్తారమైనటువంటి మార్పులేమీ ఉండవు ఈ 5000 ఏళ్లలోనూ. అప్పుడు వర్ణించినటువంటి పరిధుల్ని మనం పరిశీలిస్తే దుష్యంతుడు పరిపాలించినటువంటి పరిధి ఎలా ఉందో వర్ణించి చూపించారు. తర్వాత భరతుడు వచ్చేటప్పటికి పరిపాలన ఎంత విస్తరిస్తుందో వర్ణించి చూపించారు. అది మనం పరిశీలించినట్లయితే మనం అనుకుంటున్న భరతవర్షము, భరతఖండము ప్రస్తుతం ఉన్న ఈ భారతదేశ పరిధుల్లోనే లేకుండా ఇంకా విస్తరించి ఉండేది అని తెలుస్తుంది. ఆ మాటకొస్తే సుమారు ఒక 60-70 ఏళ్ళు వయస్సున్న వాళ్ళకి తెలుసు ఒకప్పుడు భరతవర్షం ఒక మొక్కయి మరొక దేశంగా వ్యవహరింపబడుతోందని మనకు తెలుసు. మనం ఇలా ఉపేక్షిస్తూ చూస్తూ ఉంటే తమ పదవుల పదిలం తప్ప దేశక్షేమం పట్టని నాయకులున్న రోజుల్లో భారతదేశం ఇంకెన్ని ముక్కలవుతుందో అని దేశం మీద ఆలోచన ఉన్న ఎవరికైనా వేదన కలుగుతూనే ఉంటుంది. దురదృష్టవశాత్తు మన దేశంలో 2 రకాల సమస్యలు ఉన్నాయి. 2 రకాల మానవులు ఉన్నట్టు మన దేశంలో. ఒకటి నీతి లేని నేతలు, ఇంకోటి బాధ్యత లేని పౌరులు. వీళ్ళిద్దరి వల్ల మనకు అన్ని సమస్య వస్తుంది. మనం ఇప్పుడు పౌరులం కదా, ఎందులో ఉంటాం మనం? బాధ్యత లేని పౌరులుగా ఉండకూడదు, బాధ్యత కలిగిన పౌరులుగా ఉంటే దేశం గురించి కొంచెం ఆలోచిస్తాం. ఎన్ని వేదాంతపు కబుర్లు చెప్పినా దేశభక్తి లేనిది దైవభక్తి ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. నా దృష్టిలో పెద్ద పేట్రియాట్ ఎవడయ్యా అంటే వ్యాసదేవుడు. వ్యాసదేవుని దేశభక్తి అని సబ్జెక్ట్ ఇస్తే బోల్డ్ చెప్పచ్చు మనకి. ఆయన తర్వాత మళ్ళీ అంత దేశభక్తులు ఎవరంటే ఆదిశంకర భగవత్పాదులు వారు. దాని తర్వాత మరో దేశభక్తులు విద్యారణ్య స్వామి వారు. వాళ్ళందరూ నిలిపేరు గనకనే భారతదేశం ఈ మాత్రమేనా ఉన్నది, దేశ ధర్మం ఈ మాత్రమేనా ఉంది గనక వాళ్ళందరినీ మనం నమస్కారం చేసుకుందాం. అయ్యా మీరు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చెప్తూ దేశం గురించి రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా అని అనవచ్చు, కానీ మహాభారతాన్ని మించిన రాజకీయం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మహాభారతం రాజకీయం అంటే ఇప్పటి పరిభాషలో కాదు నేను చెప్పేది, పాలనాధర్మం అనే మాటలో చూపిస్తున్నాం. మహాభారతాన్ని అనుసరించి పాలనాధర్మం అని పరిశోధించగలిగితే ప్రపంచానికి పనికొచ్చే పాఠాలు ఇవ్వగలిగిన సత్తువ మహాభారతానికి ఉందని నేను
మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఆ కోణంలో ఇక్కడున్నటువంటి యువకులు పరిశోధన చేయండి. మహాభారతంలో పాలనాధర్మము అది. అంతేకాని రాజకీయం అంటే టోపీలు వేయడం, మోసాలు చేయడం కాదు. రాజకీయం అంటే పరిపాలించే పద్ధతి అది మనకి చాలా విస్తారంగా కనబడుతుంటుంది. అందుకు మనం భరతుని గురించి చెప్పుకునేటప్పుడు ప్రధానంగా ఈ విషయం తీసుకోవాలి. అయితే భరతుని యొక్క పుట్టుకకు సంబంధించిన ఒక అద్భుతమైన కథ ఉన్నది. ఈ కథ అందరికీ తెలుసు, అదే పెద్ద చిక్కు. అందరికీ తెలిసిపోతే ఒక ప్రమాదం ఉన్నది. తెలిసిన కథే కదండి అంటారు. తెలియని కథ చెప్పామనుకోండి, ఎప్పుడు వినదండి ఎక్కలేదంటారు. మొత్తానికి ఏది చెప్పాలో తెలియక చెప్పేవాడు ప్రమాదంలో పడాలి. అలాంటి పరిస్థితి ఉన్నది మనకి. అయితే కొన్ని కథలు బాగా తెలిసిపోతే దాని అసలు స్వరూపం తెలియకపోయే ప్రమాదం ఉన్నది, అవునా లేదా? అలాంటి ప్రమాదం ఉన్న కథల్లో శకుంతలాదేవి చరిత్ర. ఈ మధ్య ఒక పెద్ద సాహిత్య పరిశోధకురాలకు వ్యాసం చదివాను ఇక్కడికి వచ్చే ముందే. చదివేక మాత్రం ఇక్కడ తప్పకుండా శకుంతలోపాఖ్యానం చెప్పాలని నిర్ణయించుకున్నాను నేను. ఎందుకంటే అంత సాహిత్య పరిశోధకురాలే పొరపాటు పడితే మనము పొరపాటు పడతాం. ఎందుకంటే శకుంతలోపాఖ్యానం మీకు తెలిసిన కథే. దుష్యంతుడి వేటకి అడవికి వెళ్ళినప్పుడు శకుంతల అనబడే మునికన్యను చూసి ఆమెను మోహించి వివాహమాడి ఆ తర్వాత ఆయన రాజ్యానికి వచ్చేసి ఆమెను విస్మరిస్తే ఆవిడ గారు సంతానం కలిగిన తర్వాత ఆ సంతానాన్ని తిరిగి తీసుకుని దుష్యంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దుష్యంతుడిని మోసగాడి వల్లే ఆమె చిత్రించింది. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం అనే పేరుతో రచించినప్పుడు భారతంలో లేని ఒక అంశం అని పెట్టాడు. అదేమిటంటే దూర్వాసుడి శాపవృత్తాంతం. అవన్నీ ఇక్కడ పరామర్శ చేస్తాం. అయితే అసలు దుష్యంతుని యొక్క ఔన్నత్యం ఎంత అద్భుతంగా చూపిస్తాడు మహాభారతంలో. అసలు ఆ కోణం స్పష్టంగా కనబడుతున్నా గ్రహించలేదు. లోతుగా తవ్వుకోక్కర్లేదండి. భారతం చదివేటప్పుడు పెద్ద లోతుగా తవ్వక్కర్లేదు. తవ్వితే యజ్ఞరహస్యాలు ఇవి తెలుస్తాయి. కాస్త యజ్ఞంతో పరిచయంగానే ఉంటే తవ్వుకోనక్కర్లేకుండా కనబడతాయి. యజ్ఞ సంస్కారంతో పరిచయం ఉంటే తప్పకుండా కనబడతాయి అందులో. కానీ కనీసం ఆ కథను పరిశీలించేప్పుడు వ్యాసుడు ఏమన్నాడు, ఆ వాక్యాలు ఏమిటి జాగ్రత్తగా పరిశీలిస్తే ఎవరిని తక్కువ చేయలేదు. ఎంత ఉదాత్తంగా కనిపిస్తుందో దుష్యంతుని పాత్ర. అందుకు మనం ఈ దుష్యంతుడు శకుంతల వృత్తాంతం అని ఇక్కడ తీసుకుంటున్నాం. పైగా చిత్రం ఏంటంటే మహాభారతం జరిగేప్పటికి కొన్ని వేల ఏళ్ళు జరిగింది. అంటే చాలా పాతది. అంతెందుకంటే సుమారు 70-80 ఏళ్ల క్రితం ఉన్న సినిమాను మనం ఇవాళ చూసినప్పుడే పాత సినిమా అండి, అందుకు అప్పుడు అలా ఉందంటాం. మరి దానికంటే కొన్ని వేల ఏళ్ల క్రితం నాడు మహాభారతం ఇంకెంత పాతగా ఉండాలి. కానీ ఎంత నిత్య నూతనంగా ఉందో చూడండి భారతంలో. దానికి ఉన్న ప్రత్యేకత. ఎందుకు పురాణ కథల్లో ఇతిహాస కథల్లో మనం కనబడతాం అంటే మన వ్యక్తిత్వాలు, మన ఆలోచనలు ఇవన్నీ మనకు కనబడతాయి. కనుకనే మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి అవకాశం కనబడుతుంది మహాభారతంలో. ఋషి ఆ విధంగా తీర్చిదిద్దాడు ఇక్కడ. అందుకు ఆ కోణాలతో మనం పరిశీలిస్తున్నాం. అందులో మూల పురుషుడి యొక్క కథ చెప్పుకుంటే మొత్తం భరతవంశీకులందరూ అనుగ్రహించి ఈ దేశాన్ని కాపాడుతారనే ఉద్దేశంతో ఈ కథను చెప్పడం కూడా జరుగుతున్నది. అయితే ఈ కథ చెప్పేటప్పుడు భరతుడు జననం కదా, ఆ భరత శబ్దానికి అర్థం కూడా చివరికి చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు శ్రద్ధగా పట్టుకోండి. ఎందుకంటే భాగవతంలో ఒక చోట ఈ దేశానికి భరతవర్షం అని పేరు ఎందుకు వచ్చింది అంటే జడభరతుడు ఒక మహానుభావుడు ఉన్నాడు. వృషభయోగీశ్వరుడు అనేటువంటి ఒక రాజర్షి, ఆయన అవధూత కూడా అయిపోతాడు. ఆయన యొక్క సంతానం భరతుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన మళ్ళీ పెద్ద అవధూత సంప్రదాయానికి ఆచార్యుడు. ఆయన జడభరతుడు అని వ్యవహరిస్తారు. అంటే ఈ భరతుడికి ఆ భరతుడికి మనం కొంచెం అయోమయం పడకుండా జడ అనే శబ్దం అక్కడ పెట్టి తేడా తెలియడం కోసం జడభరతుడు. అంతేగాని జడ అనేది ఆయన ఇంటి పేరు కాదు, ఒంటి పేరు కాదు. అది అవధూతలు బాలోన్మత్త పిశాచవత్తని మన దృష్టిలో జడుల్లా కనబడుతూ ఉంటారు కనుక ఆయన అవధూత సంప్రదాయానికి చెందినటువంటి ఒక గొప్ప జ్ఞాని, దత్తాత్రేయులు వరే. అందుకు ఆయన్ని జడభరతుడు అని వ్యవహారం. ఈ జడభరతుడు పాలించడం చేత ఈ దేశానికి భరతవర్షము, భరతఖండం అని పేరు వచ్చిందని భాగవతంలో ఉంది. దానికి పూర్వం దీనికి అజనాభ దేశం అని పేరుందని, జడభరతుడు పాలించడం చేత దీనికి భరతవర్షం అని పేరు వచ్చిందని దానిలో ఉంది. మరి ఇప్పుడు ఏది తీసుకుంటాం చారిత్రకంగా? మరో భరతుడు ఉన్నాడండి. ఆ భరతుడికి ఈ భరతుడికి మధ్యలో ఉన్నాడు ఆయన, రాముని సోదరుడు. ఆయనో భరతుడు. మనకి ఇప్పుడు ఎలాగైతే శ్రీనివాసులు, వెంకట్రావులు కనబడుతూ ఉంటారో అప్పుడు భరతులలో ఉండేవారేమో, మనకేం తెలుసు. ప్రసిద్ధి చెందిన వాళ్ళని మనం ఇక్కడ తీసుకుంటూ ఉన్నాం. అయితే సరే, ఏ భరతుడి వల్ల వచ్చింది అంటే మళ్ళీ దానికి అది పరస్పర భిన్నాభిప్రాయాలు కనబడుతున్నాయి. అప్పుడు మనం ఎలా ఆలోచించాలి అంటే అసలు భరతుడికి భరతుడు అనే పేరు ఎందుకు వచ్చిందని ఆలోచించాలి. అక్కడి నుంచి రావాలి మనం. భరతుడికి భరతుడు అనే పేరు ఎందుకు వచ్చిందో తేలిపోతే, ఈ దేశానికి భరతవర్షం అనే పేరు ఎందుకు వచ్చింది, భారతదేశం అనే పేరు ఎందుకు వచ్చింది తెలిసిపోతే, అలాంటి దేశంలో పుట్టినందుకు మన కర్తవ్యం ఏంటో తెలుస్తుంది. అందుకు భరత అనే శబ్దం ఈ దేశానికి ఎందుకు వచ్చిందో చిట్ట చివరికి చర్చ చేద్దాం. ఒకవేళ నేను చర్చ చెయ్యకపోతే మర్చిపోయారని గుర్తు చేస్తారేమో చూస్తా. చిట్ట చివరికి చేద్దాం అది.
చేస్తే మన దేశం అంటే ఏంటో తెలియాలి కదా. అది పైగా ప్రతిదానికి యజ్ఞరహస్యం కూడా చెప్తానని చెప్పాను కనుక దానిలో ఏం కనబడుతుందో చూద్దాం, పరిశీలిద్దాం. సరే, మొత్తానికి ఈ కథ ఎంత అద్భుతంగా మొదలవుతుందో చూడండి. పైగా ఈ దుష్యంతుడు అనేవాడు చాలా విస్తారమైనటువంటి భూమిని పాలన చేసేవాడు అని చెప్పారు. పూర్తిగా చక్రవర్తి అని చెప్పకపోయినప్పటికీ కూడా సముద్రము పరిధిగా కలిగినటువంటి విస్తారమైన భూమిని పాలన చేసేవారు. ఆ పాలన చేసేటప్పుడు ఏ విధంగా ధర్మం ఉన్నదో చూపిస్తున్నారు. అక్కడ ముఖ్యంగా సంపాదన కోసం సముద్రం మీద ఆధారపడలేదుట. అంటే అర్థం ఏంటి? వాళ్ళు విదేశీయానాల వైపు వెళ్ళలేదప్పుడు, వ్యవసాయ ప్రధానంగానే ఉన్నారు. అందరూ శాంతిగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, తృప్తిగా ఉన్నారు, ధర్మబద్ధంగా జీవిస్తూ ఉన్నారు. ఇవన్నీ వర్ణించారు. అలా ఒక విస్తారమైనటువంటి సామ్రాజ్యానికి అధిపతి దుష్యంతుడు. అలాంటి మహానుభావుడు ఒకప్పుడు క్రూర మృగాల ఉద్ధృతిని నివారించడం కోసం వేటకు వెళ్ళేట. ఎందుకంటే ఒకరి ధర్మం ఇంకొకరికి అధర్మం. ధర్మం ఎప్పుడు అందరికీ ఒకలా ఉండదు. సామాన్య ధర్మం అంటే అందరికీ కామన్గా ఉండే ధర్మాన్ని సామాన్యం అంటారు. విశేషం అంటే కొందరికి విధి, కొందరికి నిషేధం. అది ఒక పోలీసు పిస్టల్ పట్టుకు తిరగచ్చు, మీరు నేను తిరిగితే తప్పు, అంతే కదా. అతడు మనిషే నేను మనిషేనండి అంటే అక్కడే విధి నిషేధం. ఆయనకు అది విధి, మనకది నిషేధం. ఇలాగే కొన్ని ఉంటాయి. అందుకు పాలకుడైనటువంటి వాడు వేటకు వెళ్ళవచ్చు. అయితే వినోదార్థం వెళితే వాడికి అది హింసే. కానీ ప్రజారక్షణ కోసం వేటకు వెళ్తారు, క్రూర మృగాల యొక్క నివారణ కోసం. ఎందుకంటే పాత్ర ఉచితం చెప్పినప్పుడు మొదటి నుంచి రావాలి. అంతేగాని వేటకు వెళ్ళాడండి అనగానే మరి హింస ఉందేమో అని ప్రశ్న రాకూడదు. అందుకు ముందే చెప్పుకుంటున్నా. ఇక్కడ పాలకుడైన వాడు రక్షణలో భాగంగా వెళ్తాడు. ఆ వెళ్ళినప్పుడు క్రమంగా ఒకసారి ఆ వేటలో చాలా దూరం వెళ్ళిపోయారు. అది బహుకాలం జరుగుతుంది వేట కూడా. ఆ సమయంలో ఆయన కొంతమంది అమాత్యులతో కలిసి ఒక ఆశ్రమ వాటికలోకి ప్రవేశించాడు. ఇక్కడ ఆనాటి గురుకులాలు ఎలా ఉన్నాయో వర్ణించారు. ఎప్పుడైనా రామాయణ భారతాలు చదివేటప్పుడు కథాప్రధానమై కాకుండా ఆ చుట్టూ వర్ణనను కూడా ఒకసారి పరిశీలించాలి. వర్ణన అంటే మళ్ళీ సాహిత్య దృష్టితో చూడడం కాదు. అక్కడ అప్పటి నేపథ్యం ఎలా ఉండేది, సంస్కారములు ఎలా ఉండేవి, ఆచారాలు ఎలా ఉండేవి, ఇవన్నీ ఆ దృష్టితో రామాయణ భారతాన్ని పరిశీలిస్తే అప్పటి మన నాగరికత ఏమిటో తెలుస్తుంది. ఇక్కడ అవి ఎలా ఉన్నాయో మూలంలో చాలా చెప్పారు. కానీ ఒక తెలుగువాడిగా, అందరూ నన్నయ్య గారు పుట్టిన గోదావరి ప్రాంతంలో ఉన్నవాడిగా తెలుగు మాటలు చెప్పుకుంటే ఒక తృప్తి. కానీ వ్యాసుడిని విస్మరించకుండా వ్యాసుడిని స్మరిస్తూ వ్యాసుడు చెప్పిన దానికి తగ్గ తెలుగు మాటలు మాత్రమే ఇక్కడ మనం తీసుకువెళ్తూ ఉన్నాం. ప్రధానంగా వ్యాసదేవుడే. కానీ నన్నయ్య గారు తెలుగువారి వ్యాసుడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే తెలుగువారి వాల్మీకి అన్నారు మా విశ్వనాథ్ వారు. ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అన్నారు. ఎందుకంటే సంస్కృతానికి ఆదికవి వాల్మీకి అయితే తెలుగువారికి ఆదికవి నన్నయ్య గారు కదా. అందుకే ఆయన మాటలు కూడా తీసుకోవాలి. ఈ ప్రవేశించిన ఆ వనంలో ఆ ఆశ్రమం ఎలా ఉందో చూడండి. ఆశ్రమం అనగానే ఒక ఋషి ముక్కు ముసుగు కూర్చుని చదివే చోటు కాదు. అది గురుకులములు, విద్యల్ని కాపాడే చోట్లు ఆశ్రమాలు. అవి ఎప్పుడు కూడా ఆ నగర వినోద విహార జీవనానికి దూరంగా విద్య ప్రధానంగా, శ్రద్ధ ప్రధానంగా, విద్యని ఒక యోగంలా అభ్యసించే కేంద్రములు అన్నాడు. అందుకు ఒక ఋషిని ఆశ్రయించుకుని అనేక మంది ఋషులు, విద్యావేత్తలు అక్కడ విస్తరిల్లుతారు. వాళ్ళని ఆధారం చేసుకుని అనేక మంది విద్యార్థులు విద్యను అధ్యయనం చేస్తూ ఉంటారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి గురుకులం ఉన్నది. అది ఎలా ఉన్నదంటే అనవరత పదక్రమ పక్షమాన మహాద్విజ వేద ధ్వనులను, అవిచ్ఛిన్న హూయమాన అగ్నిహోత్ర స్వాహా శబ్దంబులను, అనేక మునిగణ ప్రణీత వచన విషయ విభాగ నిర్ణయ న్యాయ నిపుణ విద్వత్సభ సంభాషణ ఘోషంబులను, ప్రతిపక్ష దుర్విభేద ప్రమాణ విచార్యమాణ వేదార్థ మీమాంసక గోష్ఠీ వివాద నినాదంబులను చేసి మ్రోయుచు, యజ్ఞప్రయోగ ప్రవీణులైన యాజ్ఞికులను, విహితానుష్ఠాన శక్తులైన అనుష్ఠాతలకును, అధిక తపోనిరతులైన మహాతపోధనులకును నివాసం బైన పుణ్యనదీ తీరంబునాం తద్దైరమ్యంబై గంగా తీరంబున నరనారాయణ స్థానంబునంబోలే జగత్పావనంబగుచున్న కణ్వముని మహాశ్రమంబును కనుంగునే అన్నారు. ఇక్కడ ఈ వర్ణన వింటూ ఉంటేనే మన మనస్సు ఒక్కసారి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎలా ఉన్నదయ్యా అంటే నిరంతరం వేద పఠనం చేస్తున్నటువంటి వాళ్ళు ఒకవైపు ఉన్నట్ట. అందులో వేదములో పద క్రమ పక్షమాన అన్నారు. వేద పదపాఠము, క్రమపాఠము అని చెప్పబడుతూ ఉంటుంది. అలా వివిధములుగా వేదముల్ని అధ్యయనం చేస్తున్నవారు ఒకవైపు, మరొక వైపు ఆ వేదముల్లో చెప్పిన వాటి యొక్క క్రియారూపములు అంటే ప్రాక్టికల్స్గా చూపిస్తున్నటువంటి యజ్ఞములు మరొక వైపు జరుగుతున్నాయి. ఇంకొక వైపు అనేక మునిగణ ప్రణీత అంటే ఒక వేదమే కాదు శాస్త్రం, దాని నుంచి ఉద్భవించిన వివిధ శాస్త్రములు ఉన్నాయి. ఆ వివిధ శాస్త్రముల విషయంలో చర్చలు జరుగుతున్నాయట అక్కడ. ఆ శాస్త్రములు వైద్యశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే మనకున్న శాస్త్రములు ఏమిటో గ్రహించి ఆశ్చర్యపోతాం. మనకు ఇప్పటికీ కూడా
ఒక పరిపూర్ణమైన వైద్య విద్య విధానాన్ని ప్రపంచానికి ఏనాడో బహూకరించిన జాతి భారత జాతిని మర్చిపోవద్దు. అది ఆయుర్వేదం. దాని మీద ఎంత పరిశోధన చేసేమనేది మనకి పక్కన పెడదాం. కానీ ఆయుర్వేదం మించినటువంటి విద్యా విధానం లేదని పాశ్చాత్యులు కూడా అంగీకరిస్తున్న సమయం వస్తోంది. అది మనకి వేదాలకు ఉపవేదముగా చెప్పబడుతున్నది. అదేవిధంగా గంధర్వ వేదం, దీనితో పాటు మనకి ధనుర్వేదం, ఇది వార్ఫేర్కి సంబంధించినటువంటివి. ఇవన్నీ మన విద్యలు. మనం క్రమక్రమంగా 1000 ఏళ్ల దాస్యంలో చాలా కోల్పోయాం. కొన్ని పేర్లు మాత్రం మిగిలే. ఇప్పటికీ శాస్త్రములు ముక్కలు మిగిలాయి. మనం మిగుల్చుకుంది తక్కువ, పోగొట్టుకున్నది ఎక్కువ అని వేదనతో ఇక్కడ వ్యక్తం చేస్తున్నాం. తర్వాత తరాలైనా ఈ దేశం మీద భక్తితో ఆ విద్యల్ని తిరిగి శోధన చేస్తే ప్రపంచానికి పనికొస్తుందేమో. అయితే శోధన చేయాలంటే ఈ దేశంలో కష్టం. మీరు విదేశాల లైబ్రరీల్లో మూలుగుతున్నటువంటి భారతీయుల యొక్క తాళపత్ర గ్రంథాలని పరిశోధిస్తే అప్పుడు భారతదేశ విజ్ఞానం బయటకు వస్తుందేమో. నేను ఇక్కడ సూచనప్రాయంగానే చెప్తున్నాను, అసలు కథని విస్మరించకూడదని. కానీ మాటకు స్పందించే వ్యక్తులు ఇక్కడ ఉన్నారు కనుక భవిష్యత్తులో అటువంటి పరిశోధనలు జరుగుతాయని ఆశ. ఈ మధ్య మన యజ్ఞ విధానాన్ని ఆధారం చేసుకుని భారతీయులు ఆనాటి కాలంలో జామెట్రీని ఎంత పెర్ఫెక్ట్గా ఇచ్చారని ఒక పుస్తకం ఇంగ్లీష్లో వచ్చిందని అది చూస్తే ఆశ్చర్యపోయాం. అలాగే గణిత శాస్త్రం కానీ ఇవన్నీ కూడా యజ్ఞ విధానాన్ని ఆధారం చేసుకుని ఇచ్చే ఆస్ట్రానమీ, ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం, జ్యోతిర్విజ్ఞానం, ఖగోళ విజ్ఞానం, ఇవన్నీ ఆశ్చర్యకరమైన అంశములు ఉన్నాయి. కేవలం మన ప్రాచీన విద్యల గౌరవం స్మరించడం కోసం ఇక్కడ చెప్తున్నాం. అదేవిధంగా గంధర్వ విద్య, సంగీత విద్య. అయితే ఈ సంగీతం ఇవన్నీ కూడా లౌకికమైన వినోద విద్యలుగే కాకుండా మానవుడిని క్రమక్రమంగా ఐహికంగా ఎన్ని అద్భుతాలు సాధించగలదో చూపిస్తూ క్రమంగా పారమార్థికంగా దివ్యస్థితికి ఏ విధంగా దోహదపడుతుంది అనేవి చెప్తాయి. అందుకే ఈ మాటలో ఒక్క మాటలో అనేక మునిగేణ ప్రణీత వచన విషయ విభాగ నిర్ణయ న్యాయ నిపుణ విద్వత్సభా సంభాషణ ఘోషంబులు అన్నాడు. ఇక్కడ అనేక మంది మునులు రచించినటువంటి అద్భుతమైన శాస్త్రముల్ని, వాటి విషయాలని చర్చ చేస్తున్నట్ట. అంటే ఊరికినే చదవడమే కాకుండా దాని యొక్క బాగోగులు, మేళ్ళు, వినియోగము ఇవన్నీ చర్చ చేస్తూ ఆ సంభాషణలు జరుగుతున్న చప్పుడు వినబడుతుంది అక్కడ. పైగా శాస్త్ర వివాదంలో ఎవరైనా ఒక మాట చెప్తే దానిని మళ్ళీ శాస్త్రసమ్మతంగా ఖండిస్తూ అసలు సత్యం ఆవిష్కరించే వరకు వాదన కూడా జరుగుతుందట. వాదనలు అంటూ కొట్టుకోవడం కాదండి, ఇక్కడ శాస్త్రసమ్మతమైన శృతి సమ్మతమైన తర్కంతో వాదన జరుగుతుంది. అంటే ప్రతిపక్ష దుర్విభేద ప్రమాణ విచార్యమాణ వేదార్థ మీమాంసక గోష్ఠీ వివాద నాదంబులు. అంటే విద్యల్ని ఎన్ని రకాల కాపాడుతున్నారో చూడండి. అలాంటి చోట ఇవి ఒకటి జరుగుతుంటే మరొక వైపు తపస్సు చేసుకునే వాళ్ళు, సాధన చేసుకునే వాళ్ళు కూడా దివ్యమైన ఆశ్రమాన్ని ఆశ్రయించుకుని వాళ్ళు సాధనలు చేస్తున్నారు. అలాంటి పరమ పావనమైన ఆశ్రమం. ఆశ్రమం ఎలా ఉన్నదయ్యా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే గంగా తీరంలో నరనారాయణుల ఆశ్రమం వలె ఉంది అన్నారు ఇక్కడ. ఎందుకంటే దాన్ని మించిన ఆశ్రమం లేదు కదా, అంత చక్కగా ఉంది కణ్వ మహాముని యొక్క ఆశ్రమం. ఇటువంటి విద్యా భాగములు కలిగినటువంటి భాగాల్ని దాటాడు ఈయన దుష్యంతుడు. ఆ దాటి ఆ లోపల ఉన్న కణ్వ మహాముని యొక్క విడిదిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ సమయంలో అమాత్యులు మొదలైన వారందరూ ఆ ముందు ఉన్నటువంటి విద్యాభాగముల దగ్గర ఉండిపోయేట ఈయన ఒక్కడు ఒకటి ప్రవేశించాడు. పైగా ఇక్కడ కానీ కణ్వ మహాముని దర్శనమిస్తే ధన్యుణ్ణవుతాను చూస్తున్నట్ట. అప్పుడు ఆయనకు వినబడుతున్నవి ఏంటంటే శ్రవణ సుఖంబుగా సమగానంబులు చదివెడు సుఖముల చదువు తగిలి కదలక వినుచుండు కరులును కరికర శీతల ఛాయత చీకరాంబు కణముల చల్లని పాసపడి వాని చెంది సుఖంబున్న సింహములను భూసుర ప్రవలు భూతబలులు తెచ్చిపెట్టు నీవారాన్న పిండతతులు గడగి భక్షింపనొక్కట కలసియాడుచున్న ఎలుకలు పిల్లులు ఒండు సహజ వైరవర్గంబులయి సహవాసమప్పుడు సూచి మునిశక్తికెంతయు చోద్యమందే. ఇది కూడా మనం చెప్పుకుంటున్నాము అంటే ఎటువంటి ఒక అద్భుతమైన వాతావరణాన్ని ఆనాడు మన మహాభారతం పురాణములు అందించాయి చూడండి. ఇటువంటి వాతావరణం భారతదేశానికి రావాలని మనం కోరుకోవాలి. ఎటువంటిది అంటే ఒకవైపు కొమ్మల్లో ఉన్న చిలకలు సామగానం చేస్తున్నాయట. అంటే వినగా వినగా వాటికి కూడా వచ్చిందండి ఆ సామగానం, చిలకలు చేస్తున్నాయట. దానికి తోడు అవి సామగానం చేస్తుంటే కదలకుండా నిలబడి ఏనుగులు వింటున్నాయట. పైగా ఆ ఏనుగులు ఆ జలములు జల్లుకుంటూ వింటుంటే ఆ జల్లులకి ఆశపడి ఆ తొండాల దగ్గర సింహములు తిరుగుతున్నాయటండి. చిత్రమైన అంశం. మరొక వైపు అక్కడ యజ్ఞములు చేసినప్పుడు చివరికి భూతబలి అని ఇస్తారు. మన వాళ్ళు జంతువుల్ని కూడా మర్చిపోరండి. ప్రతిదాన్ని పోషించడం భారతీయ సంస్కృతి. సేవ అంటే మానవ సేవ కాదు, సర్వజీవ సేవ. అందుకు అక్కడ కొన్ని బలులు పెట్టినప్పుడు అవి భుజించడానికి పిల్లులు ఎలుకలు కలిసి వచ్చి తింటున్నాయట. ఇది ఆశ్చర్యం.
ఎందుకంటే సింహానికి ఏనుక్కి పడదు, పిల్లికి ఎలుక్కి పడదు, కానీ ఆశ్రమంలో కలిసి తిరుగుతున్నాయని వర్ణించారు. అంటే అర్థం ఏమిటి? సహజ వైరములు కూడా అక్కడ లేవన్నారు. సహజ వైరం ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. అంటే సింహానికి ఏనుక్కి పడకపోవడం కానీ, పిల్లికి ఎలక్కి పడకపోవడం కానీ సహజ వైరం. ఇది పాపం కాదు. పాపం ఏదే అంటే అసహజ వైరం. ఒకే జాతుల వరకు ఎవరికంటే పడకపోవడం అసహజ వైరం. అది బహుశా ఉంటే మానవులకు ఉంది కానీ ఇంకే జంతువులకి లేదండి అసహజ వైరం. ఇది తెలుసుకోవాల్సిన అవసరం. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే సహజ వైరమే లేదు అని చెప్పారు. అంటే అసహజ వైరం లేదని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అంటే పరస్పర ప్రేమ, ఒకరి పట్ల ఒకరి గౌరవ భావం అనేటువంటిది అక్కడ సహజంగా ఏర్పడిందిట. అందుకే హింస అనేది అక్కడ లేదు. ఏ విధమైన హింస లేదు. ఒకరినొకరు మాటతో కానీ చేష్టతో కానీ హింసించుకోవడం లేదు. పరస్పర ప్రేమ భావం, సౌమనస్య భావం ఏర్పడింది. దీని ద్వారా మనకు ఋషిస్తున్న సందేశం ఏంటి? నేను కథ చెప్పకుండా వర్ణన దగ్గర ఆగుతున్నాను అనుకోవద్దు. మనం జీవితాన్ని ఏమన్వయించుకోవాలి అంటే, ఎన్ని నినాదాలు కూడా తీసుకురాని సమీక్షత తపస్సు తీసుకురాగలదు అని దీన్ని బట్టి తెలుస్తున్నది. ఒక సాత్వికమైన జీవన విధానాన్ని అనుసరించి జ్ఞానానికి ప్రాధాన్యాన్నిచ్చి ఎవరిని హింసించకుండా మనం సాధన చేయగలిగితే అటువంటి సాధనారూపమైన తపశ్శక్తి చేత ఆ ప్రాంతం ప్రభావితం అవుతుందండి. అది తెలుసుకోవాలి. అందుకే మంచి భావాలు, పాజిటివ్ థాట్స్ అండ్ పాజిటివ్ డీడ్స్, మంచి భావాలు, మంచి ఆచరణలు ఎక్కడైతే ఉంటాయో వాటి ప్రభావం మొత్తం పరిసరాల్లో వ్యాపిస్తుంది. దీన్ని శక్తి తరంగాలు, వైబ్రేషన్స్ అని అంటాం మనం ఇక్కడ. అందుకే సద్భావాలు కలిగిన వాడి నుంచి మంచి శక్తి తరంగాలు వస్తే దానికి తగ్గట్టుగానే దుర్భావాలు కలిగిన వాడి నుంచి రావాల్సిన దుష్టశక్తి తరంగాలు అవి వస్తూ ఉంటాయి. అందుకే సత్పురుషుల సాంగత్యం అంటే అది. మొత్తం ఆ వాతావరణం అంతా ఆ విధంగా ఉన్నది. అంటే అలాంటి దివ్యమైన తపోమయమైన భూముల్ని మనం విస్తరింపజేయగలిగితే అటువంటి సామరస్య వాతావరణాన్ని తిరిగి తీసుకురాగలం. అది ఇందులో మనకు సూచన. ఇది చూసి చాలా ఆనందపడ్డాడు మహానుభావుడు దుష్యంతుడు. అటు తర్వాత ఆయన ఆ ఆశ్రమం నుంచి కణ్వమహాముని చూద్దాము అని చూస్తూ ఉంటే ఆశ్రమంలోంచి ఒక స్త్రీమూర్తి వెలికి వచ్చింది. ఆమెను చూశాడు. ఆ చూసిన వెంటనే కణ్వమహాముని ఆశ్రమంలో లేరని తెలిసింది. అప్పుడు నువ్వెవరు, ఏ కారణం చేత ఇక్కడ ఉన్నావు అంటే, నేను కణ్వమహాముని యొక్క కుమార్తెను. మహాముని తపోకార్య నిమిత్తమై అరణ్యానికి వెళ్ళారు, కొంతసేపట్లో ఆయన వస్తారు అని చెప్పిన తర్వాత ఆయనకి చిత్రంగా ఆ స్త్రీమూర్తిని చూస్తే ఆమె పట్ల ఒక ప్రీతిభావం కలిగిందిట. ఎటువంటి ప్రీతిభావం అంటే, ఈమె నాకు భార్య అయితే బాగుండని ప్రీతిభావం కలిగిందిట. ఇక్కడ చాలా గొప్ప అంశం ఉన్నది. ఈ అంశాన్ని తీసుకుని మన కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలంలో చాలా గొప్ప గొప్ప వాక్యాలు రచించారు. అయితే కాళిదాస భావన గొప్పదే కానీ ఆ భావనకి ఆలంబన మాత్రం వ్యాసభారతమే. ఇందులో లేనిదా అని చెప్పలేదు. ఇక్కడ ఈమెను చూసిన వెంటనే ఆయన అనుకున్న మాటలు ఉంటాయి, ఆశ్చర్యంగా ఉంటాయి. ఈమె అంటున్నది మహర్షి యొక్క కుమార్తెని అంటుంది. మహర్షి అంటే బ్రహ్మర్షి. బ్రహ్మర్షి యొక్క కుమార్తెను చూసి క్షత్రియపుత్రుడినైన నాకు కోరిక కలగడం ఏమిటి? ఇది చాలా ఇలాంటి ఆలోచన ఇప్పుడు ఈ తరానికి అర్థం కూడా కాదండి. ఎందుకంటే కొన్నాళ్ళు పోతే అసలు భారతంలో ఏం చెప్తే అర్థమవుతుందని భయం కూడా కలుగుతుంది. కొన్ని అర్థం కావసలు. అలాంటి తరాలు తయారైపోతున్నాయి. ఇది వరకు విలువలు తెలియట్లేదు. ఆశ్చర్యపోతాం మనం. అంత ఏవే అయిపోతున్నాం. ఇప్పటికే ఈ వాక్యం చెప్తే గ్రహించగలమా అనే భయం పడుతోంది కానీ చెప్తే గ్రహించగలిగే వాళ్ళు ఇక్కడ ఉన్నారని ఇందాక నాకు ధైర్యం వచ్చింది కనుక చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇందులో ఎంత అద్భుతమైన విషయమో. అసలు ఒక వస్తువుని కోరుకోవడం అన్నా ధర్మబద్ధంగా కోరుకోవాలట. ముందు కోరిక పుట్టాక ఇది ధర్మమా అధర్మమా అని చర్చ చేసి ఇది అధర్మ కోరిక అని విడిచిపెట్టి ఆ కోరికని త్యాగం చేస్తే వాడు గొప్పవాడు. ఇది అధర్మపు కోరిక కనుక కూడదు అని త్యాగం చేస్తే వాడు గొప్పవాడు. ఉదాహరణకి రావణాసురుడికి సీతామహాసాధ్వి మీద కోరిక కలిగింది. కోరిక కలిగింది అధర్మపు కోరిక. కానీ విచక్షణ ఉపయోగించి పరస్త్రీని వాంఛించరాదు అని వాడు విచక్షణ ఉపయోగించాడా, వాడు ధర్మశీలుడే. కానీ విచక్షణ ఉపయోగించకుండా ప్రవర్తించాడు కనుక అధర్మపరుడయ్యాడు, శిక్ష పొందాడు. కనుక అధర్మపు కోరిక కలిగిన విచక్షణతో దాని నుంచి బయటకు వెళ్ళాలి. కానీ మహాత్ములకి అధర్మపు కోరిక కూడా కలగదుట. ఆశ్చర్యం అండి అది ఇక్కడ. అంటే ఈమె పరస్త్రీ అని తెలిసి కోరిక పుట్టడం కాదు, ఆమె పరస్త్రీ అని తెలియకపోయినా సహజంగా వాడు కోరిక పుట్టదు. వాళ్ళ స్వభావంలోని గొప్పతనం అది. ఇలాంటి ఆలోచన మనకి ఆ పర్సనాలిటీ, క్యారెక్టర్ అంటే ఏంటో తెలియాలండి. ఎందుకంటే సృష్టిలో సుఖపడ్డం ఎలాగో నేర్పుతున్న చదువులు మనకు తెలుసు కానీ క్యారెక్టర్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో చెప్తున్న చదువులు దురదృష్టవశాత్తు మనకు దూరం అయిపోతున్నాయి. అవునా లేదా చెప్పండి? క్యారెక్టర్ అది అన్నిటికంటే గొప్పది. అందుకే రామాయణంలో మాట ఉంటుంది, రావణాసురుడు అంత భీకరంగా మాట్లాడుతుంటే సీతాదేవి చాలా ధైర్యంగా సమాధానం చెప్పిందిట.
రక్కసి మీది మీదికని రాకుము కాకుము బూది ప్రోవుగా ఎక్కడి కట్లు వచ్చెదవు నేనెవరన్ రఘురాజు కోడలన్ బిక్కమొగమ్ముతోడ కనిపించినదైనను దిక్కుమాలినట్లొక్క పతివ్రతామహిమయున్నది శాప సమర్థమిచ్చటన్ అన్నదిటండి. చూడండి, ఎటువంటి ప్రతికూల వాతావరణంలో ఉన్న సీతమ్మ వాడి రాజ్యంలో, వాడి తోటలో, వాడి రాక్షస స్త్రీల చేత బంధింపబడిన సీతమ్మ వాడితో ఇంత ధైర్యంగా అనగలిగింది. వాడు భయపడి వెనక్కి తగ్గెట్ట. బయటికి బింకం నటిస్తున్నాడు కానీ లోపలంతా పిరికి గొడ్డండి రావణాసురుడు. అంత భయపడి వెనక్కి తగ్గాడు. ఎందువల్ల? ఎవరు చెప్పగలరు ఆన్సరు? వాల్మీకి చెప్పాడండి ఒకటే, వృత్త సౌందర్య గర్విత. గొప్ప మాట చెప్పాడు. ఇది రామాయణంలో ఉండే రాణి ముత్యాలు. ఇవి జాతికి అందించాలండి. వృత్త సౌందర్య గర్విత అంటే క్యారెక్టర్. వృత్తం అంటే క్యారెక్టర్. శీలము వల్ల వచ్చిన ధైర్యంతో మాట్లాడింది ఆ తల్లి. చూసారా, ధైర్యం ఏది ఇస్తుంది? శీలం ఇస్తుంది, సచ్చరిత్ర ఇస్తుంది, ధర్మం ఇస్తుంది, బలం. సంపద ఇవ్వదు, బలం. గుర్తుపెట్టుకోండి. జనబలం ధనబలం కాదు ధైర్యాన్ని ఇచ్చేది, ధర్మబలం ధైర్యాన్ని ఇచ్చింది. అందుకు ఆ తల్లి అంత గట్టిగా అన్నది. వెనక్కి తగ్గాడు. గెలిచిందా లేదా సీతమ్మ? చూడండి, ఇతో ధర్మస్థతో జయ. ఏమిటి చెప్తుంది రామాయణ భారతాలు మనకి? కనుక ధనం పోయినా జనం పోయినా బాధపడకు, ధర్మం పోకుండా కాపాడుకో. ఇది చెప్పడం కోసం వచ్చిన 2 మహాకావ్యాలే రామాయణ భారతాలు. ఇక్కడ కూడా క్యారెక్టర్ అనేది ఎంత అద్భుతంగా చూపిస్తున్నాడు చూడండి. ఆ దుష్యంతుడు అనుకుంటాట, ఈమెను చూస్తూ ఉంటే నాకు భార్య అయితే బాగుండని కోరిక ఎందుకు కలిగింది? ఇది నిజానికి క్షత్రియుణ్ణైన నాకు ఒక బ్రహ్మర్షి పుత్రిక ఎందుకు కలగరాదు? ఎన్ని ఆలోచనలండి ఇక్కడ చేస్తాడు. పైగా మరొక అద్భుతమైన మాట అంటాడు ఇక్కడ. ఏమనంటే, నేను క్షత్రియుణ్ణి అయినప్పుడు క్షత్రియ కన్యని వివాహం ఆడాడు, అంతేగాని బ్రహ్మర్షి యొక్క పుత్రికని వివాహం ఆడరాదు. అలాంటప్పుడు ఒక బ్రహ్మర్షి యొక్క పుత్రికని వివాహం ఆడాలని కోరిక నాకు ఎందుకు కలిగింది? తప్పన్నాడు. ఎందుకంటే ధర్మంలో ఒక ప్రధానమైనది ఏంటంటే స్వవర్ణ రక్షణ అనే ధర్మం ఒకటి ఉన్నది. ఇది ఈ రోజుల్లో చెప్తే ఆశ్చర్యపోతాం కానీ ఇది ఎంత సైంటిఫిక్కో పరిశోధన జరుగుతోంది. కొన్ని ఫలితాలు వస్తున్నాయి. ఆ ఫలితాలు వచ్చేటప్పటికి వ్యవస్థ మనం పోగొట్టుకుంటామేమో భయం నాకు. అందుకు ముందే చెప్తున్నాను. ఎందుకంటే సృష్టిలో ఒక వర్ణం గొప్ప, ఒక వర్ణం తక్కువ ఎప్పుడు లేదు. అన్ని వర్ణములు గొప్పవే. అందుకే అన్ని వర్ణములు ఒకే విరాట్ పురుషుని యొక్క శరీరంలో భావించింది వేదం. అందుకే సర్వవర్ణములు గొప్పవే. కనుక ఒక్కొక్క వర్ణం వల్ల పరమాత్మ తన శక్తిని ప్రకటిస్తున్నాడు. కనుక సర్వవర్ణములు భగవాన్ యొక్క స్వరూపములే. కనుక ప్రతి వర్ణము గౌరవనీయమైనదే, పూజ్యమైనదే. ఇది తెలుసుకోవాల్సింది అసలైన వైదిక సంస్కృతి. సర్వవర్ణ సమప్రాధాన్యం ఉన్నది. ఎవరి ధర్మం ఎవరి కర్మ వారు పాటిస్తూ సమాజానికి వారి వంతు అయిన పరిధానం చేయగలిగినప్పుడు ప్రతి వర్ణము పూజ్యమే. అయితే కలియుగం ప్రవేశించాక వ్యవస్థ పోతుంది, సంఘాలు మిగులుతాయి, కొట్టుకోడాలు మిగులుతాయి. అది వచ్చిన బాధ. కానీ ఆ వ్యవస్థ అసలు స్వరూపం ఉన్నప్పుడు చూడండి ఆ మహానుభావుడు ఎలా స్పందిస్తున్నాడు. అందుకే ప్రతి జాతి కూడా జన్యుపరంగా తమకు సంక్రమించుకున్న పూర్వ రక్తాన్ని కాపాడుకున్నప్పుడు ఒక స్వచ్ఛమైన పరిణతి తర్వాత తరాల్లో కాపాడబడుతుంది. ఇది ఒక అద్భుతమైన జన్యు శాస్త్ర రహస్యం. జెనెటిక్స్ రీసెర్చ్ ఇంకా పెరిగితే భారతీయుల వర్ణ వ్యవస్థలోని గొప్పతనం ఇంకా అర్థమవుతుంది. ఇది తెలుసుకోండి, దాని వెనకాల ఉన్నది. కనుక రక్తాన్ని కాపాడుకోవడం, ఆ సహజమైన ఆ వర్ణం యొక్క శ్రేష్టతని కాపాడుకోవాలి. అందుకోసం ఆ సవర్ణ వివాహం అనేటువంటి చూపిస్తారు. కానీ వర్ణము కానిది అంటే తన ధర్మానికి విరుద్ధమైన దానిపై కోరిక కలగడం కూడా అధర్మమే. ఇలాంటి అధర్మపు కోరిక నాకు పుట్టకూడదు కదా. ఎందుకంటే దుష్యంతుడు సామాన్యుడు కూడా పవిత్రమైన చరిత్ర గలవాడు, నిత్యానుష్ఠాన పరుడు, ధర్మశీలి, శీలము గలవాడు. అలాంటి తనకి హృదయంలో కూడా ధర్మ విరుద్ధమైన కోరిక కలగకూడదు. నాకెందుకు ఈ కోరిక కలిగింది? కనుకనే ఈమె క్షత్రియ కన్య అయి ఉండవచ్చు అనిపించింది. చూడండి ఇక్కడ అద్భుతమైన, ఎందుకంటే నా మనసుకు తప్పు కలగదు అన్నప్పుడు కాళిదాస మహాకవి గొప్ప మాట రాస్తాడు ఈ సందర్భంలో. సతాం హి సందేహ పదేషు వృత్తిషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ. సత్పురుషులకి ఇది ధర్మమా అధర్మమా అని సందేహం కలిగితే వాళ్ళ అంతఃకరణమే ప్రమాణంట. అంతేకాని ఎవడో వచ్చి చెప్పక్కర్లేదు. వాడు అంతఃకరణమే వాడికి చెప్తుంది తప్పు ఇది ఒప్పని. మనకి చెప్తుంది కానీ నోరు నొక్కేస్తాం, మన అంతఃకరణం యొక్క నోరు. కానీ సత్పురుషులు నోరు నొక్కరు, వింటారు జాగ్రత్తగా. వారి అంతఃకరణం వారికి చెప్తుంది. అందుకు హనుమంతుడు సీతాన్వేషణకి వెళ్ళినప్పుడు రకరకాల స్త్రీలను చూసినప్పుడు ఇలాంటి స్త్రీలను నేను చూసేనే, పరస్త్రీలను చూడరాదే, ఇలా చూశాను తప్పు కదా అనుకుంటాట. కానీ వెంటనే ఆయన అంతఃకరణానికి చెప్తుంది నువ్వు తప్పుడు దృష్టితో చూడలేదు, చూశాక తప్పుడు భావము కలగలేదు. చూడండి ఇక్కడ తప్పుడు దృష్టితో చూడలేదు, చూసిన తర్వాత తప్పుడు భావము కలగలేదు. నీ యందు ధర్మం చెదరకుండా ఉన్నది.
ఒక స్త్రీని స్త్రీల సమూహం మధ్యలో వెతకాలి కనుకనే నువ్వు ఈ స్త్రీలను చూడవలసి వచ్చిందే తప్ప నీ తప్పు కాదయ్యా అని ఆయన అంతఃకరణమే చెప్పింది చూసారా. అంతేగాని రాముడి దగ్గరికి వెళ్ళి నాకు డౌట్ నేను తప్పు చేశానంటావని అడగాల్సిన పని లేదు ఆయనకి. ఎందుకంటే సత్పురుషులు సరిగ్గా ఇది గుర్తొస్తాయి చూడండి. భారతం చెప్తూ రామాయణంలోకి వెళ్తారంటే నన్నేం చేయమంటారు అంటే దీన్ని బట్టి రామాయణమేనా భారతమేనా ధర్మం మాత్రం ఒక్కటే అని చెప్పడం కోసమే రెండు కలుస్తూ ఉంటాయి. అందుకే మన వాళ్ళు రామకృష్ణ అనుకుని బతకరా అన్నారు. అంటే రామాయణ భారత భాగవతాలు చదువుకు జీవించరా అని అర్థం. అందుకని రామకృష్ణను భజన చేయమని కాదు అక్కడ అర్థం. వాళ్ళిద్దరు చరిత్రలు చెప్పిన 3 గ్రంథాలు చదువుకో, ఇది అర్థం. ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మహానుభావుడు అనుకుంటున్నట్ట వెంటనే ప్రశ్నించాడు. పైగా ఈమెను చూస్తూ ఉంటేనే ఈమె దివ్యమైనటువంటి భవనాల్లో ఉండవలసిన రాజకన్యని నాకు అనిపిస్తున్నది. ఇప్పుడు ఈ ఏదైనా భావన నాకెందుకు కలిగినది అని చింతన చేస్తూ అప్పుడు ఈమెను అడిగట్ట. అడిగితే నువ్వెవరవి అని పుట్టుక గురించి అడిగితే ఆ తల్లి తన యొక్క చరిత్ర చెప్పినది. నేను క్షత్రియ కన్యని, అంతేగాని నేను వీరి చేత పెంచబడిన దాన్నే గాని వీరికి కలిగిన దాన్ని కాను అని తన చరిత్రని చెప్పింది. రాజర్షి అయిన వాడు సుక్షత్రియుడైనటువంటి విశ్వామిత్రుని యొక్క కుమార్తెను నేను. దేవతా స్త్రీ అయినటువంటి మేనకకి విశ్వామిత్రుని కలిగిన సంతానం. ఇంకా ఆ నేపథ్యం అంతా నేను చెప్పనవసరం లేదు. ఇప్పుడు మనం ప్రధానంగా దుష్యంతుడు శకుంతల వృత్తాంతమే చెప్పుకుంటూ ఉన్నాం గనక. అయితే ఇక్కడ ఒక విషయం, ఆమె ఒక దేవకన్య. తర్వాత విశ్వామిత్రుడు తపస్సులో ఉన్నటువంటి వాడు తిరిగి పశ్చాత్తప్తుడై తనని తాను నిగ్రహించుకుని తాను తపస్సుకు వెళ్ళాడు. అక్కడ ఆ పసికూన అలా ఉన్నది. మేనక విశ్వామిత్రుడికి కలిగిన పసికూన అక్కడ ఉన్నది. ఆమెను కొన్ని పక్షులు పెంచేయటండి అక్కడ. ఆ పెంచిన పక్షులు కన్వమహామున ఆ చోటుకు వెళ్ళినప్పుట ఆ పక్షులు ఆయన పాదాలకి నమస్కారం చేసి ఈ పిల్లని నువ్వు పెంచవా అని అడుగుతాయిటండి. ఈ మాట భారతంలో ఉన్నది. అదే అక్కడ పడున్నామని తీసుకొచ్చి పెంచలేదైనా. పక్షులు మేము ఇంతకాలం ఈమెను కాపాడాం, ఏ దుష్టమృగముల నోటికి చెందకుండా కాపాడాం, నువ్వు రక్షించుకు అని అడిగేట. ఈ మాట మనకి కనిపిస్తుంది భారతంలో. అంటే దీని అంశం ఏమిటి? ఇక్కడ ఒక మాట ఉన్నది, పశుపక్షుల యొక్క ఇంగితములు తెలుసుకునే విద్య ఒకటి ఉందిటండి మనకి. ఆ విద్యలు కూడా మనకున్న విద్యలో ఒకటి. చాందోగ్యోపనిషత్తులో నారదుడు సనత్కుమారుడు కలిసినప్పుడు సనత్కుమారుడు నువ్వేమేమి చదివావంటే ఏమేమి చదివాడు చెప్తాడు. బహుశా మీకు వీలైతే అక్కడ చెక్ చేయండి, భారతీయ ప్రాచీన విద్యలని లిస్ట్ ఉంటుంది అక్కడ. అందులో ఒకటి పశుపక్షి ఇంగిత విద్య. వాటి యొక్క ధ్వనులు బట్టి ప్రవర్తన బట్టి వాటి హృదయాన్ని తెలుసుకోగలిగిన విద్య. అవి అరణ్య జీవులైనటువంటి ఋషులకు స్పష్టంగా తెలుసుట. అందుకే వాళ్ళు వాటి నుంచి కూడా కాపాడబడుతూ వాటితో కలిసి సహజీవనం చేయగలిగారు వాళ్ళు. ఇది గ్రహించవాలి. అందుకే వారికి ఒకరికొకరికి మైత్రి ఉంటుంది అక్కడ. ఉంది కనుకనే అడవుల్లో వాళ్ళు అంతకాలం హాయిగా ఉండగలిగారు. మనమా ముందు అక్కడ వెళ్తే ఉన్న జంతువులన్నీ నాశనం చేసి చెట్లని తెగ నరికి అప్పుడు కాలనీలు డెవలప్ చేస్తాం కదా. కానీ ఋషులు ఏం చేస్తారో తెలుసా, వేటిని హింసించకుండా వాటితో కలుపుకుని ఎలా బ్రతకాలో వాళ్ళకి తెలుసు. ఇది కూడా భారత జాతి ప్రపంచానికి చూపించిన గొప్ప ఆదర్శం అని రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశం గొప్పతనం గురించి చెప్తాడు. ఇది ఇక్కడ హార్మోనీ విత్ నేచర్, ప్రకృతితో ఎలా కలిసి బ్రతకాలి ఇది తెలియగలిగితే ఏ జంతువుని హింసించకుండానే దానితో ఉండవచ్చు. రమణుల వారు ఆ విధంగానే కోతిని దగ్గర కూర్చోబెట్టుకుని తిండి పెడుతూ తాను తినేవారట. మనం కోతి దగ్గరికి వస్తేనే పరిగెడతాం లోపలికి. అది గ్రహించగలగాలి. ఆ మైత్రి ఋషులు సాధించగలిగారు. అలా హార్మోనీ విత్ నేచర్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ దేశం గురించి చెప్పిన ఆదర్శంలో ఆయన ఉటంకించిన వైనాలు ఇవి. ఎందుకంటే ఆనాటి దుష్యంతుడు శకుంతల చరిత్ర ఎందరినో ప్రభావితం చేసిందండి. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా కాళిదాస మహాకవి దుష్యంతుడు శకుంతల చరిత్ర నుంచే ఈ మాటను చెప్పాడు. అందుకు నేను ఇక్కడ గ్రహించవలసిన అంశాన్ని కూడా చూపిస్తున్నాను. ఆ తర్వాత ఆమె చెప్పినటువంటి ఆ చరిత్ర ప్రకారంగా కణ్వ మహాముని ఈమెని కాచేట. ఎలాగంటే ఇంతవరకు కాపాడింది ఈ శకుంతములే, అంటే పక్షులు కనుక పక్షుల చేత శకుంతముల చేత కాపాడబడింది గనక ఈమెకు శకుంతల అని పేరు పెట్టాడు. ఆయన పెట్టి పెంచాడు, కుమార్తెగా పెంచాడు. ఇది అప్పుడు ఈయన అంటాడు ఏమనంటే, నిన్ను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, పైగా శాస్త్ర సమ్మతముగా. ఇది చాలా చక్కటి మాట అన్నాడు ఇక్కడ. శాస్త్ర సమ్మతముగా వివాహం చేయదలుచుకున్నాను. ఎందుకంటే వివాహములు బహువిధములుగా ఉంటాయి. ముఖ్యంగా 8 రకాల వివాహాలు శాస్త్రసమ్మతమైనవి. బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, రాక్షసము, ఆసురము, గాంధర్వము, పైశాచము అని చెప్పబడతాయి. ఇందులో చివరి 3 అంటే రాక్షస, గాంధర్వ, పైశాచములు అనబడేటువంటి 3 కూడా క్షత్రియులకు ఉచితం. అదే క్షత్రియులైన వాళ్ళకి, పాలకులైన వాళ్ళకు ఉచితం. అందుకు మాకు ఉచితమైనటువంటి గాంధర్వ
ప్రకారంగా చేసుకుంటున్నాం. గాంధర్వ విధి అంటే ఉభయులకు నచ్చితే స్వీకరించడం. ఇది కేవలం క్షత్రియుడైన వాడికి, పాలకుడైన వాడికి, అది కూడా ధర్మబద్ధమైనటువంటి స్త్రీని వివాహం ఆడడానికి సమ్మతం. అది ఈ ప్రకారంగా చూసినప్పుడు నిన్ను పెంచిన తండ్రి యొక్క అనుమతి కావాలనే నిబంధన ఆ విధానంలో లేదు కనుక శాస్త్ర విధిని అతిక్రమించకుండా. ఇక్కడ దుష్యంతుడికి ఈమె యందు కోరిక కలిగింది అనడం తప్పేమీ లేదండి. అయితే కోరిక తప్ప కాదా అని వేదాంతపరంగా ఆలోచించద్దు. ఇక్కడ కోరిక కలగచ్చు కానీ దాన్ని ధర్మబద్ధంగా తెచ్చుకోవడం గొప్ప విషయం ఇక్కడ. కనుక ధర్మబద్ధమైన గాంధర్వ విధిలో ఆమెను చేపట్టాడు. ఆ చేపట్టి అక్కడ ఉండి ఆడ తర్వాత ఆయన తన రాజ్యానికి వెళ్ళాడు. వెళ్లే ముందు చెప్తాడు, నేను సత్యాన్ని తప్పను సుమా, తప్పకుండా నేను స్వీకరిస్తాను, నేను తగిన పరిజనాన్ని నీ వద్దకు పంపించి స్వీకరిస్తాను అని చెప్పి తాను రాజ్యానికి వెళ్తాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆడ తర్వాత ఆయన వస్తాడు. ఎవరు? కణ్వ మహాముని ఆశ్రమానికి వచ్చేటప్పుడు ఆయన ముందు కనబడ్డానికి భయపడుతుందట. అప్పుడు క్రమంగా ఆయన లోపలికి వచ్చినప్పుడు ఎట్టకేలకు ఆమె కొంచెం బిడియంతోనే తండ్రి వద్దకు వచ్చి నమస్కారం చేసి నిలబడ్డాక ఉన్న విషయాన్ని చెప్తుంది దాచకుండా. అప్పుడు అంటాడు ఆ మహానుభావుడు, నువ్వు చేసింది తప్పు కాదమ్మా అన్నట్టు. ఎంత చక్కటి మాట చూడండి. నువ్వు చేసింది తప్పు కాదు, ఎందుకంటే శాస్త్రరీత్యా సముచితమే. అంటే దుష్యంతుడు చేసింది శాస్త్రరీత్యా సముచితమే అని కణ్వ మహాముని అంటున్నాడు. చూడండి ఇక్కడ అది ఏదో ఆవేశంతో చేసిన విషయం కాదు, అది ఆలోచన ఉంది దాని వెనకాల. అందుకే వాంఛను కూడా ధర్మపరమైన ఆలోచనతోనే తీర్చుకున్నాడు కానీ మహానుభావుడు ధర్మవిరుద్ధంగా ప్రవర్తించలేదు. కనుక ఇది సముచితంగానూ ఉన్నది. ఆ కారణం చేత ఇప్పుడు ఆయన పరిజనాన్ని పంపిస్తానన్నాడు గనక అప్పటి వరకు ఎదురు చూద్దాం. ఇక్కడ గొప్ప మాట అంటాడు మన కాళిదాస మహాకవి. ఏమనంటే, ఆజ్యము తెలియక వేసినప్పటికి కూడా సరి అయిన అగ్నిహోత్రంలోనే పడిందిలే అన్నాడు. ఎంత చక్కటి మాట. అంతేగాని అది బూడిదలో పడితే వృధా అవుతుంది. అది అగ్నిహోత్రంలోనే పడినప్పుడు ఆజ్యానికి సార్థకత. కనుక నువ్వు సరి అయిన సత్పురుషుని చేపట్టావు అని చెప్తాడు. ఆ తర్వాత సంతానం కలిగింది. ఆ సంతానంలో చూస్తూనే ఆ పుట్టిన వెంటనే దివ్యవాణి చెప్తుందిట, ఇతడు అఖండ మహీమండలానికి చక్రవర్తి అవుతాడు అని దివ్యవాణి వినబడుతుంది. ఆనందపడుతుంది శకుంతల. అతడికి సర్వదమనుడు అని పేరు పెడతారు ఆ పిల్లవాడికి. అతడు చిన్నప్పుడు పులులతో ఆడుకునేవట. ఆశ్చర్యకరమైన అంశం. కణ్వుని వద్ద విద్యాభ్యాసం చేశాడు ఆయన. ఆయనకి 12 వర్ష ప్రాయం వచ్చినప్పుడు ఆ సమయంలో అప్పుడు బయలుదేరుతుందిట ఆ తల్లి. ఎందుకంటే ఇంతవరకు పరిజనం రాలేదు కనుక నా భర్త వద్దకు నేను వెళ్ళడమే ధర్మము అని నిర్ణయించుకున్నాక కణ్వ మహామును కూడా ఇది కూడా ధర్మమే కనుక సరేనని సమ్మతించి తగిన పరిజనాన్నిచ్చి పంపించుతారు అక్కడికి. అక్కడికి వెళ్ళినప్పుడున్న ఘట్టం అన్నది, ఆ ఘట్టం చాలా చక్కటి చర్చతో కూడి ఇక్కడే మనం ఆలోచించవలసిన అంశములు ఎన్ని ఉంటాయి. అందుకే ఆ ఘట్టం దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే ఇందాక చెప్పిన వ్యాస రచయిత్రి చెప్పిన మాట ఏంటంటే, దుష్యంతులు ఇప్పటికీ నేటి సమాజంలో కనబడుతూనే ఉంటారు అన్నది. కానీ ఒక్క దుష్యంతుడు కూడా నేటి సమాజంలో కనబడ్డు. తొందరపడి మాట్లాడరాదు. కనుకనే ఇవి మామూలుగా మనం అనుకునే స్థాయికి దించరాదు. అసలు గాంధర్వ విధి ప్రకారంగా వివాహం చేసుకోగలిగిన యోగ్య క్షత్రియులే లేరు ఇప్పుడు. అది గుర్తుపెట్టుకోండి. కనుక ఇప్పుడు గాంధర్వ విధి చల్లదు ఇప్పుడు. ఆనాటి ధర్మంగా అది సరిపోయింది. కానీ ఇక్కడ దుష్యంతుడు మరచిపోయాడా? ఎందువల్ల ఇలా జరిగింది? ఇది కొంచెం మనం ఆలోచించవలసిన అంశం. అయితే మూల భారతంలో మాత్రం మనం పరిశీలిస్తే శకుంతలేమో దుష్యంతుని ఇదిగో నీ పుత్రుడు, నేను నీ భార్యని, మమ్మల్ని చేపట్టు అన్నప్పుడు దుష్యంతుడు నువ్వు నాకు తెలియదనే చెప్తాడు. కానీ అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాసు మాత్రం చిన్న మార్పు చేశారు. ఏమనంటే, ఆమె ఒకప్పుడు దుష్యంతుడు తిరిగి వచ్చిన తర్వాత దుష్యంతుడికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఆశ్రమంలో ఏకాంతంలో ఉంది శకుంతల. ఆ సమయంలో దూర్వాసుడు అక్కడికి వస్తే ఈమె పరిచర్య చేయడం మర్చిపోయింది, ఆయన పట్టించుకోలేదు, వచ్చిన విషయం గమనించలేదు. వెంటనే శపించుతాట, ఎవరి గురించి ఆలోచిస్తున్నో అతన్ని మర్చిపోతాడు పో అని. ఆ తర్వాత అభిజ్ఞగా అతడిచ్చిన ఉంగరము కానీ చూస్తే అతడిని పోల్చుకుంటాడు అని. ఆ ఉంగరం ఎక్కడో నదిలో ఒక చేప యొక్క కడుపులోకి వెళ్ళిపోయిందని ఇవి చాలా అద్భుతమైన కథ అక్కడ కనిపిస్తుంది. అందుకే అభిజ్ఞానం దానిలో ప్రత్యేకత కనుకనే అభిజ్ఞ అంటే గుర్తు. అభిజ్ఞాన శాకుంతలం అని చక్కటి నాటకం. ఇది కాళిదాసు కల్పన చేశారు అని కొంతమంది వ్యాఖ్యాతలు చెప్పారు. ఎందుకంటే సాహిత్యవేత్తలు ఎంత చక్కటి ఉపకారాలు చేస్తారో సంప్రదాయం తెలియకపోతే అన్ని అపకారాలు కూడా జరుగుతాయి. సంప్రదాయం తెలియకపోతే ఇది బాధ. ఎందుకంటే ఆర్ష కావ్యాన్ని పరిశీలించే తీరు వేరు, లౌకిక కావ్యాలని పరిశీలించే తీరు వేరు. ఆర్ష అంటే ఋషులు రచించిన దాంట్లో ఎన్నో లోతులు ఉంటాయండి, సంప్రదాయాలు ఉంటాయి. ఆ సంప్రదాయాలు తెలియకపోతే ఇన్ని ప్రమాదాలు ఉంటాయి. అందుకు చెప్పడం ఇక్కడ. అందుకని సాహిత్యవేత్తల మీద నాకు గౌరవం ఉంది, లేక కాదు. కానీ సంప్రదాయాన్ని గౌరవించని సాహిత్యవేత్తల మీద మాత్రం లేదు. అది ఇక్కడ చెప్పడం. ఇక్కడ ఎన్ని అపరాధాలు చేశారంటే,
ఇక్కడ నాయకుడు మర్చిపోవడం, స్త్రీని అవమానించడం అనేది ధీరోదాత్తతగా లేదని ఉదాత్తత పెంచడం కోసం కల్పన చేశాడు కాళిదాసుని చాలామంది చెప్తారు. అదేమీ కాదు. ఇక్కడ నాటకీయంగా చూపించినప్పుడు పండడం కోసం ఆయన చేసిన విషయమైనా కల్పన కాదు కాళిదాసుది. ఈ కథ పద్మపురాణంలో ఉన్నది. ఇది పరిశీలించవలసిన అంశం. ఇదే కథ పద్మపురాణంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పే కథలు భారతంలో మాత్రమే లేదండి. ఉదాహరణకు వృత్రాసుర సంహారం, గరుత్మంతుడి కథ భారతంలోనే లేదు, ఇతర పురాణాల్లో కూడా ఉన్నది. అదేవిధంగా దుష్యంతుడి శకుంతల చరిత్ర అనేక గ్రంథాల్లో కనబడుతుంది. మనం తర్వాత చెప్పుకోబోయే నలదమయంతుల చరిత్ర కానీ, సావిత్రి చరిత్ర కానీ దేవీ భాగవతంలో కూడా ఉన్నాయి. ఏమిటి ఇలాగా అక్కడ చెప్పనివి ఇక్కడ కనబడతాయి, ఇక్కడ చెప్పనివి అక్కడ కనబడతాయి. అందుకే పురాణాలు నమ్మకూడదండి. ఏదో ఒక్కడ చెప్పవు, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటాయని. ఇక్కడే సమన్వయం అనేది జాగ్రత్తగా కావాల్సింది. అందుకే పురాణం ఎవరి ద్వారా వినాలంటే పురాణార్థ విధుల వలన అన్నాడు శ్రీనాథ మహాకవి. పురాణం యొక్క ప్రయోజనము దాని సంప్రదాయం తెలిసిన వాళ్ళ ద్వారా వినాలి. అసలు పురాణానికి 5 లక్షణాలు ఉంటాయని పద్ధతులు తెలిస్తే అప్పుడు అర్థమవుతాయి. కనుక పరస్పర విరుద్ధంగా కనబడే వాటిని ఎలా సమన్వయించాలి అంటే సంప్రదాయ నిష్ఠగా చదువుకోవాలండి. సరైన గురువుల దగ్గరికి వెళ్ళి ఆశ్రయించి చదువుకోవాలి. దురదృష్టవశాత్తు ఈ రీసెర్చ్ పేరుతో సంప్రదాయాన్ని విస్మరించి జరుగుతున్న పొరపాట్లకి కొంచెం బాధపడుతున్న విషయం చెప్తున్నాం. ఒక పురాణంలో కథ తీసుకున్నాడు కాళిదాస మహాకవి, అదొక ఔచిత్యం. అయితే అది ఇక్కడ జరగలేదు అంటే జరిగిందేమో ఆ విషయాన్ని తీసుకోలేదు వ్యాసుడు. అక్కడ చెప్పాడు, ఇక్కడ చెప్పలేదు. అంతేగాని ఉంగరం కథ ఉందా లేదా అంటే ఉంగరం కథ పద్మపురాణంలో చెప్పాడు కానీ ఇక్కడ చెప్పలేదు. అంతేగాని ఉంగరం లేదని మాత్రం లేదు అర్థం. బహుశా ఉండి ఉండవచ్చు, దాని చర్చ అనవసరం. ఇక్కడ ఉంగరంతో దుష్యంతుడి ధర్మాన్ని నిరూపించని అవసరం లేదు. అది లేకున్నా దుష్యంతుడి ధర్మస్వరూపుడే. అది మనం ఇక్కడ గమనించవలసింది. దుష్యంతుడి ధర్మంలో లోటు లేదు. ఈ కోణం పరిశీలిద్దాం. ఎలాగో చూడండి. ఈ నిండు సభకు వచ్చింది ఆమె. ముందు ఎవరో స్త్రీ వచ్చిందండి అని కబురు వచ్చింది. సభలో ప్రవేశింపజేయమన్నాడు దుష్యంతుడు. సభలోకి వచ్చింది ఆ తల్లి. ఇదే ముఖ్యమైన ఘట్టం ఇది. అప్పుడు వచ్చినప్పుడు ఎవరమ్మా నువ్వు, నీకు ఏమి ప్రయోజనం కావాలి, రాజుగా నీకు తగిన రక్షణ ఇవ్వాలి కనుక నా ధర్మం ఏమిటి అని అడిగాడు. అడిగితే ఏమిటి, ఏల ఎరుకలేని ఇతరులు ఎట్ల నీ వెరుగుబనచ్చు, ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నా నన్ను పోల్చలేదా, నీ భార్యని నన్ను వివాహమాడో, మనకు కలిగిన పుత్రుడితడు అని చెప్తే, ఏ నెరుగ నిన్ను ఎక్కడి దానవు మిన్నకయ అనుచితంబులు పలుకంగా అనేలా అరుగుము అంబురహాననా ఎందుండి వచ్చి తాందులకు పడి, నువ్వెవరో నాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో అన్నట్ట. అంతే. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా స్త్రీ పట్ల ప్రవర్తన ఎలా ఉండేది, కఠినంగా ప్రవర్తించరాదు, తోలనాడరాదు, ఇవన్నీ ఉండేవి. అందుకే ఎంత మృదువుగానే మాట్లాడాడు అతను. అప్పుడు ఆమె ఆశ్చర్యపోయిందిట. ఆశ్చర్యపోయి కన్నీటితో చూసిందిట. కానీ నన్నయ్య గారైతే కన్నీటితో చూసిందని జాలిగా చూపించారు. కానీ వ్యాసుడి దగ్గరికి వెళ్ళాలండి. ఇలాంటి ఘట్టాలు వచ్చినప్పటికీ ఇక్కడ విస్తారంగా ఉంటుంది వ్యాస భారతంలో. దాన్ని సంక్షిప్తం చేశారు నన్నయ్య గారు. 2 తీసుకుందాం మనం. ఆమెకు ఎంత కోపం వస్తుందో ఇక్కడ వర్ణించారు. ఎర్రబడతాయట కన్నులు. కానీ తనకి కోపం వస్తే తన తపస్సు యొక్క శక్తి చేత అతడి తేజస్సు తగ్గుతుందని తపస్సుతో కోపాన్ని అణచుకుంది అన్నాడు. ఇది ఆలోచించవలసిన అవసరం. అంటే ఎంత ఉదాత్తంగా చిత్రించాడు శకుంతల యొక్క పాత్ర చూడండి. ఆమెకు మహాకోపం వచ్చిందిట. ఆమె తక్కువ మనిషి కాదండి, తాపస్వి. ఆమె తపస్విని, ఆ మహాతపస్విని. ఎందుకంటే ధర్మానికి కట్టుబడి అనుష్ఠానం చేయడమే తపస్సు అండి. ఆవిడ తపశ్శక్తి ఆవిడలో ఉన్నది. ఆ కోపంతో చూసిందా. ఎందుకంటే ఇక్కడ దుష్యంతుడి వైపు ఈమె కోపంగా చూస్తే అబద్ధం అనే దోషం అతడి దగ్గర ఉన్నది, ఈమె దగ్గర తపస్సు అనే శక్తి ఉంది కనుక కోపానికి ఎంతైనా ప్రభావం ఉంటుంది. కానీ తన కోపాన్ని తన తపస్సుతో నిగ్రహించుకుందిట తల్లి. ఈ మాట చెప్పడంలోనే శకుంతల యొక్క పాత్రను ఎంత ఉదాత్తంగా చిత్రిస్తున్నాడు చూడండి. ఇక్కడ అంటే స్త్రీ పాత్రలు భారతంలో ఎంత ఉదాత్తంగా ఉన్నాయనేది ఒక పెద్ద పరిశోధన. అప్పుడు ఏమంటుంది, ఏమిటిది, ఏమి ఎరగనట్లు మాట్లాడుతున్నావు నువ్వు, పైగా తప్ప పలుకునగునే ధార్మికులకు. గొప్ప మాట ఇది. ధార్మికులకి తప్ప పలుకనగునే. రాజైన వాడు ధర్మబద్ధుడైతేనే రాజు. ధర్మబద్ధుడైన వాడికి అసత్యం అనేది ఉండరాదు సుమా. విమల యశోనధి, నీకు సత్కీర్తి ఒకటి ఉంది కదా. నువ్వు అబద్ధం ఆడినా సత్యం చెప్పినా పరిశీలించేవాళ్ళు లేరనుకున్నావా అంది. ఇక్కడ శకుంతల దుష్యంతుడికి ఏం చెప్తుందో మనకు తర్వాత ఆలోచిద్దాం. కానీ ఈ వృత్తాంతం ద్వారా మనకు వ్యాసుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇది ఎప్పుడైనా సరే మనం చేసే పని ఎవడు చూడట్లేదు అనుకోవద్దు, చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ ఒక్క పద్యమేనా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే తప్పు చేయకుండా ఉంటాం. నిజానికి అసెంబ్లీల్లో, పార్లమెంటుల్లోనూ, మంత్రుల ఇళ్లల్లోనూ ఈ పద్యం రాసి పెడితే వాళ్ళు ఇంకెవరు విచారణ చేయవలసిన అవసరం లేకుండా నీతిగా ఉంటారేమో అని ఆశ నాకు.
చూడండి, మనం చేసే నడవడికని నిత్యం రికార్డు చేసేటువంటి ఒక పెద్ద వ్యవస్థ ఉంది తెలుసా? స్పై. ఎవడు చూడట్లేదు అనుకుంటాం, వీళ్ళు మొత్తం చక్కటి సౌండ్ రికార్డింగు, తర్వాత ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అన్నీ తీసిపెట్టేస్తారట వీళ్ళు. మనం చేసే ప్రతి పని, మీరు తలుపులేసుకు చేసిన పనిని కూడా వీళ్ళు రికార్డ్ చేయగలరు. అలాంటి వాళ్ళు ఉన్నారు. కనుకనే నువ్విప్పుడు అబద్ధం ఆడినంత మాత్రాన సరిపోతుందా? ఇది సత్యమని చెప్పడానికి సాక్షులు ఎవరెవరున్నారో చెప్తోంది. పురుష వృత్తమెరుంగుచునుండు జూవే. పురుషుడు చేసే ప్రతి పనిని పరిశీలించే వాళ్ళు ఎవరంటే వేదములును, పంచభూతములు, ధర్మువు, సంధ్యలు, అంతరాత్మయున్, యముడు, చంద్రసూర్యులును, అహంబును, రాత్రియు అన్మహాపదార్థములివి ఉండగా నరుడు తక్కును నెర్చిన తన్ను మృచ్ఛిలన్. ఏమి పద్యం అండి ఇది! మనిషి చేసే ప్రతి దానిని పురుష వృత్తము అంటే మనుషుడు చేసే పని. మనుషుడు చేసే ప్రతి పనిని పరిశీలించేవి ఏంటంటే వేదములు పరిశీలిస్తుంటాయి, పంచభూతములు పరిశీలిస్తాయి. సరే, వేదాల మీద నమ్మకం ఉన్నా లేకపోయినా పంచభూతాల మీద నమ్మకం ఉంది కదా, పంచభూతాలు పరిశీలిస్తుంటాయట. పంచభూతాలు తెలియకుండా ఎవడైనా పని చేయగలదా చెప్పండి? ఇక్కడ పంచభూతాలు నువ్వు చేసేదాన్ని గమనిస్తూ ఉంటాయి, ఇదొకటి తెలుసుకో. దాని తర్వాత ధర్మదేవత గమనిస్తూ ఉంటుంది, నువ్వు చేసిన ధర్మమా అధర్మమా. అంతేకాదు సంధ్యలు గమనిస్తాయి, ఉభయ సంధ్యలు గమనిస్తాయి. అంతెందుకు, అంతరాత్మ గమనిస్తుంది. నీ మనస్సుకు అధిదేవత ఉన్నది. ఆ అధిదేవత కూడా నీ మనస్సులో చెడ్డ ఆలోచన కలిగిన, ఓరి ఇంత పని చేస్తావా, నీకు నా వల్ల శక్తి ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకుంటావా అని లోపల అధిదేవత గమనిస్తుందట. మన ఇంద్రియాలకి అధిదేవతలు ఉంటారు, మనస్సుకి అధిదేవత ఉంటుంది. మన ఇంద్రియాలతో మనస్సుతో తప్పుడు పనులు చేస్తే అధిదేవతలు గుర్తుపెట్టుకుని రికార్డ్ చేసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. కానీ ఎవడు చూసినా చూడకపోయినా మన మనస్సులోని వాడే రికార్డ్ చేసి పెడతాట. అందుకు యముడి దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడితే ముందు మీ మనస్సే వచ్చి సాక్షి చెప్తుంది, వీడు తప్పు చెప్తున్నాడని. ఇది గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా సూక్ష్మమైన అంశములు. అందుకే తర్వాత చంద్రసూర్యులను వీళ్ళు గమనించుతూ ఉంటారు. యముడును వీడొకడున్నాడు. ఎవడ చూడొచ్చారండి కూడా అంటాడు ఒక ఆయన. యముడిని యమదూతలను ఎప్పటి నుంచి చూడాలని సరదా పడద్దు. వాడు తీసుకెళ్లే టైంకి కనబడతారు దూతలు. మేము కనబడ్డామని అటెండెన్స్ వేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. పోయేటప్పుడు మాకు కనబడ్డాడని చెప్పడానికి పోయేవాడు తిరిగి రాడు. కనుక ఉన్నప్పుడే తెలుసుకుని జాగ్రత్త పడాలి. యముడు అనగానే మనకి గోళాలీలా సినిమాలు గుర్తొస్తాయి, కానీ అసలు యముడు అంటే ఏమిటి తెలుసుకోండి. యమ అంటే రెగ్యులేటర్, రెగ్యులేటింగ్ ఎనర్జీ అన్నమాట. సృష్టిలో ఒక రెగ్యులేటర్ ఉండాలి. యమ అంటే నిగ్రహము, యమ నియమ అని వినుంటారు కదా. అసలు యోగంలో కూడా మొట్టమొదటి పేరు ఇదేనండి, అంతే కదా యమం. కానీ యముడు సృష్టిలో ధర్మము అధర్మము రెగ్యులేట్ చేసేవాడు వీడు యముడు. ఇది ఈశ్వర శక్తి. దేవతలంటే ఎవరో కాదు, విశ్వాన్ని నడిపే పరమేశ్వరుని యొక్క శక్తులు. ఒకే పరమేశ్వరుడు ఉన్నాడు, రకరకాల శక్తులతో నడుపుతున్నాడు. వాళ్ళందరినీ మనం దేవతలు అంటున్నాం, ఇది తెలుసుకోవాలి. ఒక్క నేనే కంటితో చూస్తా, చెవితో వింటా, నోటితో అంట. అప్పుడు 3 పనులు చేశాను ఒక్క నేనే, అవునా లేదా? కానీ ఈ 3 పనులు ఒక్క ఇంద్రియంతో చేయలేను, ఒక్క నేను చేసిన. అలాగే నాకు ఇంద్రియాలు ఎలాగో మీకు ఇంద్రియాలు ఎలాగో ఈశ్వరుడికి దేవతలు అలాగా. ఇది తెలుసుకుంటే దేవతలు ఈశ్వరుడు అంటే తెలుస్తుంది. కానీ పరమేశ్వరుడు దేవతలు. ఈ ప్రపంచాన్ని నిగ్రహించే ఈశ్వర శక్తి పేరు యముడు. అందుకే విష్ణు శాస్త్రంలో నియమో యమః అని మనం చెప్తాం. యముడు విష్ణు స్వరూపం, అంటే కాలస్వరూపుడు. సృష్టిలో కాలమే అన్నిటిని నియంత్రిస్తుంది. ఇవాళ మనకి అన్ని అనుకూలించేయి కదా అని దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఈ కాలం గుర్తుపెట్టుకుని నీకు ప్రతికూల పరిస్థితి ఏర్పడినప్పుడు తిప్పుకొడుతుంది. కనుక కాలంలోనే ఇది ఇన్బిల్ట్గా ఉంటుందండి యమ అనే శక్తి. కనుక కాలుడు యముడు ఒకటి పేరే, కానీ యముట్ట. ఇంకొకటి చంద్రసూర్యులు. వీళ్ళు కొన్న ఎవడైనా కప్పగలదే చెప్పండి. చంద్రసూర్యులు, అహము రాత్రి అంటే పగలు రాత్రి. తప్పంటూ చేస్తే రెండిట్లోనే చేయాలి కదా. సంధ్యాకాలం వెతుక్కు చేస్తే అవి కూడా అట సంధ్యలు, అహంబును రాత్రియు. ఇప్పటికి ఎంతమంది సాక్షులు వచ్చారు? రికార్డు మీరు గుర్తుపెట్టుకోవడానికి మరొక్కసారి చదువుతా చూడండి. వేదములు, పంచభూతములు, ధర్మువు, సంధ్యలు, అంతరాత్మ, యముడు, చంద్రుడు, సూర్యుడు, పగలు, రాత్రి. ఇవి మహాపదార్థములు అన్నాడు. మహాపదార్థములు అంటే మీరు నేను తయారు చేయనివి మహాపదార్థాలు. మీరు నేను మైక్ తయారు చేయొచ్చు, కానీ మహాపదార్థాలు ఎవరు తయారు చేశారు? ఇక్కడ ఆ మాటకొస్తే మీ శరీరం కూడా మీరు తయారు చేసుకోలేదు. అందుకే ఇవే మహాపదార్థములు. ఈ మహాపదార్థములు పురుష వృత్త మెరుంగు, మనిషి చేసే ప్రతి ప్రవర్తనని ఇవి తెలుసుకుంటాయి. కనుకనే అబద్ధమాడి నువ్వు సత్యాన్ని కప్పిపుచ్చదలుచుకుంటే కూడదు సుమా. పైగా ఒక్కడు గుర్తుపెట్టుకో, భార్యని కాదనడం అన్నిటికంటే పెద్ద దోషం. భార్యను అవమానపరిచిన వాడికి పుట్టగతులు ఉండవు. ఇది స్త్రీల గొప్పతనం. ఆనాడు వ్యాసుడు శకుంతలమ్మ నోట ఎంత అద్భుతంగా పలికాడో చూడండి ఇక్కడ. అందుకే భార్యను తక్కువ చేయడం, వంటింటి కుందేలనడం,
పురుషాధిక్యం అనేవి మన సంస్కృతికి సంబంధించిన పదాలు కావు. తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో దౌర్భాగ్య శబ్దాలు. అయితే ఇవన్నీ సంప్రదాయం అనుకోవద్దు దయచేసి. అందుకే భార్యకి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. అందుకు అవజ్ఞసేయందగునే, పైగా సతియును గుణవతియు ప్రజావతియు అనువ్రత అయిన వనితను అవజ్ఞాన్విత దృష్టి చూచు అతి దుర్మతికి ఇహముం పరముం గలదే మతి పరికింపన్. ఈ పద్యాన్ని ఒక్కసారి పరిశీలించండి. ఏం చెప్తున్నాడు? గుణవతి అయినది, సంతానవతి అయినది, ఎప్పుడూ భర్తని అనుసరించేటువంటి ప్రియమైన భార్యని అవమానపరిచిన దుర్బుద్ధి కలవాడికి ఇహము లేదు, పరము లేదు. అంతేకాదు, భార్య ఉన్నటువంటి గృహస్థుకు మాత్రమే వాడు చేసిన యజ్ఞములు ఫలిస్తాయి. గొప్ప మాట అన్నది. భార్య లేని భర్తకి యజ్ఞార్హత లేదు. అందుకు దేవతలు సంతోషించాలన్నా, పితృదేవతలు సంతోషించాలన్నా భార్య కలవాడు చేసినప్పుడే జరుగుతున్నది. అందుకు భార్య అంటే గొప్ప మాట చెప్తున్నాడు. ధర్మార్థ కామ సాధనకు ఉపకరణంబు. చూడండి, ఎందుకంటే సృష్టిలో నేను ఎంచుకున్న కథలన్నీ కుటుంబానికి సంబంధించినవి ఎంచుకున్నా. హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు. అందుకే చరిత్రలు ఎన్ని మారినా మానవ సంబంధాలు మారవు. ప్రేమలు, ద్వేషాలు ఇవన్నీ అవే కొనసాగుతూ ఉంటాయి. కోపాలు, తాపాలు ఏం మారాయో చెప్పండి? ఏం మారలేదు. అవి అప్పుడు ఇప్పుడు ఒకటి. అందుకు అనుబంధాలు అనేవి ఉన్నంతకాలం రామాయణ భారతాలు ఉంటాయి. అందుకే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, భార్య, భర్త, శత్రువు, మిత్రుడు, పాలకులు, పాలితులు, స్నేహితులు ఇలాంటివన్నీ ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది, భారతం ఉంటుంది. కనుక మానవ సంబంధాలు ఉన్నంతకాలం, మానవుడు ఉన్నంతకాలం ఉంటాయి గ్రంథాలు. కనుక మానవుడికి పనికొచ్చే గ్రంథాలు రామాయణ భారతాలు. అంతేగాని మత గ్రంథాలు కావు, మానవ గ్రంథాలు. మరొక్కసారి దీన్ని గుర్తెరిగి మాట చూడండి. భార్య అంటే ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. ధర్మార్థ కామ సాధనకు ఉపకరణంబు. ధర్మ అర్థ కామములకు ఉపకరణం. అంతేగాని మోక్షం లేదు. చూడండి ఇక్కడ కొంతమంది పాపం వివాహంలో కూడా ధర్మేచ నాతిచరామి, అర్థేచ నాతిచరామి, కామేచ నాతిచరామి ఉంటుంది. మోక్షేచ నాతిచరామి లేదు. సినిమా పెళ్లిళ్ళలో ఉంటాయి ఇవి, ఈ మంత్రాలు. నిజమైన పెళ్లిళ్ళు లేవు. ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారో తెలియదు. మోక్షం వ్యక్తిగత జీవుడికి సంబంధించింది. ధర్మార్థ కామాలు వ్యవహారానికి సంబంధించినవి. కానీ ధర్మార్థ కామాల్లో భార్యని విడిచిపెట్టి అర్థకామ సంపాదన చెయ్యరాదు. ఇది మహాదోషం. అందుకే ధర్మార్థ కామాలు భార్యతోనే ఉంటాయి. అంతేకాదు, ధర్మార్థ కామములు భార్య ద్వారానే పొందాలట. ఇంక ఎలా పొందినా తప్పే అన్నాడు ఇక్కడ. అర్థకామ సంపాదన భార్యని విడిచిపెట్టి పొందితే మహాపాపం. ఈ మాట మనకి రామాయణంలో కూడా కనబడుతుంది, ఇక్కడ కనబడుతుంది. పైగా గృహనీతి విద్యకు గృహము. గృహనీతి ఒకటి ఉంది. అంటే ఇల్లు నడపవలసిన పద్ధతి, హౌస్ మేనేజ్మెంట్. హౌస్ మేనేజ్మెంట్ అంటే వండి పడేయడం కాదు. అనుకుంటాం ఒక ఇంటిని దిద్దే ఇల్లాలు ఒక ఆఫీసుని నడిపేటువంటి యజమాని కంటే గొప్పదండి. ఇది అక్కడ గుర్తుపెట్టుకోండి. సామాన్య విషయం కాదు. ఎందుకంటే యజమాని అక్కడ సరిగ్గా పనిచేయాలన్నా ఈవిడ చేతిలో ఉంది రిమోట్. గుర్తుపెట్టుకోండి. పిల్లలు బాగా తీర్చిదిద్దబడ్డారన్న తల్లి. అందుకే స్త్రీకి సామ్రాజ్ఞి స్థానం ఇవ్వబడింది. ఆమెకు దాసీ స్థానం కాదు, సామ్రాజ్ఞి. వివాహ సమయంలోనే అంటారు సామ్రాజ్ఞి భవ మంత్రం అండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఇంటికి పిలిచేటప్పుడు వివాహ సమయంలో సామ్రాజ్ఞి భవ, నా ఇంటికి నువ్వు సార్వభౌమురాలిగా ఏలుకో. అందుకని ఇంట్లో బానిస వంటిటి కుందేలు కాదుట. పైగా సంపాదన నాది, అధికారము నీది. ఇదొక మంత్రం అండి. నేను సంపాదించి పెడతా, నువ్వు పెత్తనం చలాయించు. పెత్తనం ఆవిడట. ఇంకా గట్టిగా చెప్తే మగరాళ్ళు నా మీద కోపగించుకోవద్దు. కానీ మట్టెలు తొడిగేటప్పుడు మంత్రం ఉన్నది. ఈ పాదము నా నెత్తినెక్కి తొక్కు అని ఒక మంత్రం ఇది. అలా చూపిస్తాడు. అంటే అక్కడే అంత చక్కగా అర్పించాడు. తర్వాత ఆవిడ దండం పెడుతుంది, కానీ ఆసరు పెట్టాల్సింది ముందు వాడే పెట్టాడు అక్కడ పాదానికి. అంత అద్భుతంగా చూపిస్తాడు అక్కడ విషయాన్ని. కనుకనే గృహనీతి విద్యకు గృహము. ఆ గృహము నడిపేయడం అనే విద్య. అందుకే స్త్రీ గృహం నడపడం అనేది పెద్ద ధర్మం అండి. అది వేదాధ్యయనం కంటే గొప్పదిట. అందుకే చక్కగా ఇంటిని నడిపే ఇల్లాలకి ఏ మంత్ర జపతపాలు లేకుండా కూడా ఉత్తమ సిద్ధి వస్తుంది అని రామాయణంలో అయోధ్యకాండలో రామచంద్రమూర్తి కౌశల్యాదేవితో చెప్తాడు. వాళ్ళ అమ్మతో చెప్తాడు అక్కడ. అద్భుతమైన విషయం. కానీ గృహనీతి విద్యకు గృహము. విమల చారిత్ర శిక్షకు ఆచార్యకంబు. చూశాక చారిత్ర శిక్ష. చారిత్ర శిక్ష అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఎలా ప్రవర్తించాలి, క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఇవి చెప్పడానికి గురువుట. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నారు. అట్నుండి తిప్పకండి, ముందు మాతృదేవోభవే. ఎక్కడ గురుదేవోభవ అన్న మాట వినపడిందా ఇందులో? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నారు. ఆచార్యుడు గురువే కదండి అని. అవునని నాకు తెలుసు, కానీ మాట చూడండి, ఆచార్యదేవోభవ అన్నారు, గురుదేవోభవ అనలేదు. ఎందుకు అంటే వీరు ముగ్గురు గురువులే. అదే అనమాట. మాతృదేవ ముందు గురువు తల్లి, తర్వాత గురువు తండ్రి, తర్వాత గురువు ఆచార్యుడు. కనుకనే తల్లి శిక్షణనిచ్చి నేర్పాలి. అందుకే చారిత్ర శిక్షకు ఆచార్యము.
అంతేకాదు అన్వయ స్థితికి మూలము, వంశం నిలబడ్డానికి ఆవిడే మూలం, సద్గతికి ఊత. అది ఈ మాట మహానుభావుడు త్యాగరాజ స్వామి చెప్తారు. సోమిదమ్మ సొగసుకాండ్ర కోరితే సోమయాది స్వర్గార్హుడవునా అన్నారు. అక్కడ ఆవిడ తిన్నగా ఉంటేనే వీడికి సద్గతి. అందుకే సద్గతికి ఊత. గౌరవంబునికి ఏకకారణము, ఉన్నత స్థిర గుణమనులకు ఆకరము. ఉన్నతమైన గుణాలకు ఆవిడ ఆకరము. హృదయ సంతోషమునకు సంజనకము, భార్యయ చూవే. భర్తకు భార్య కంటే ప్రియమైన వస్తువు మరొకట్లేదు. ఇక్కడే భారతంలో మరొక అంశం వస్తుంది. అది ఆ ప్రశ్నలు వచ్చినప్పుడు చెప్తారు. అన్ని చోట్ల భార్య గొప్పతనం చెప్తారు ఇక్కడ. అంతేకాదు ఎట్టి ఘట్టములను ఎట్టి ఆపదలను ఎట్టి తీరములను ముట్టబడిన వంతలెల్లబాజు ఇంతుల ప్రజలను నొనరు చూడగనిన జనులకెందు. ఎటువంటి కష్టం వచ్చినా భార్య అయిన ఔషధం పక్కనుంటే భర్త క్షేమంగా ఉండగలడు. ఇవెందుకు చెప్తున్నామంటే ఇంత పటిష్టమైనటువంటి వివాహ వ్యవస్థకి పడమటి గాలుల బలం వల్ల చీలికలు ఏర్పడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనేక మంది లాయర్లు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు చెప్తే నేను ఈ మాట చెప్తున్నాను. కోర్టుల్లో రోజు రోజుకి విడాకుల కేసులు పెరిగిపోతున్నాయండి అన్నాడు. ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత దుర్మార్గం వైపు ప్రోత్సహిస్తున్నారంటే, జీవితంలో ఇప్పుడు ఎలా తయారైందంటే దేనికైనా ఆశపడితే ఎలాగైనా సాధించు, ఇది ఇప్పుడున్న నీతి. అవునా లేదా? ఏదైనా కోరుకుంటే ఎలాగైనా సాధించు. కోరుకుని ధర్మమా అధర్మమా అక్కర్లేదుట, సాధించే పద్ధతి ధర్మమా అధర్మమా అక్కర్లేదుట. ఈ ఒక్క నీతి మిగిలిపోయిందండి. ఏదైనా కోరుకో, ఎలాగైనా సాధించు. పసిపిల్లలు మొదలుకుని పండు ముసళ్ళ వరకు ఇప్పుడు ఇదే నినాదం. పోని సాధించి శాంతిగా ఉన్నారా ఒక్కరనైనా అడగండి. లేదు. ఇక్కడ పాపం మూట కట్టుకుని గతులు లేకుండా తయారవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జాతికి నిజమైన మందు ఇవ్వాలి అంటే భారత రామాయణాలు తప్ప మరొక ఔషధం దొరకదు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఏవీ అక్కర్లేదు, వీటిని మననం చేసుకుంటూ ఉంటే చాలు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇద్దరూ చదువుకుంటున్నారు, ఇద్దరూ సంపాదించుకుంటున్నారు. కనుకనే నీ సంపాదన నీకు ఉందో కదమ్మా, వాళ్ళు లేకపోతే ఏమిటి వచ్చాయి అంటున్న తల్లిదండ్రులు ఉన్నారండి. పూర్వం ఎలాగైనా కలపాలని ప్రయత్నించారు, ఇప్పుడు ఎలాగైనా సరే వదిలేసి వచ్చే నీ మేమున్నామని హామీ ఇస్తున్నారు. ఏమి చూసుకుని హామీ? ఆమె సంపాదించే ఆదాయం మీద ఆశపడా ఏమిటో ఆలోచించండి. ఈ మాటలు వాళ్ళు ఇక్కడ ప్రశ్నిస్తున్నాం కాదు, ఇప్పుడు కనబడుతున్న చరిత్రది. ఇవాళ కోట్లు పెట్టి ఇదివరకు ఎప్పుడు ఎవరూ చేయలేనంత వైభవంగా పెళ్లి చేస్తున్నారు. కానీ వీడియోగ్రాఫర్లు చాలా రెచ్చిపోయి ఫోటోలు తీస్తారు. ఎందుకంటే అసలు ప్రధాన పురోహితుడు వాడే. వీడి మంత్రాలు ఎన్ని వెలగబెట్టినా పర్వాలేదు. పైగా వీడియోగ్రాఫర్ వచ్చి తన బోట్ల కాళ్ళతో అగ్నిహోత్రం పెట్టినటువంటి వేదిక మీద తెగ తిరుగుతూ మధ్య మధ్య బోట్ల పాదాలతో పురోహితులను కూడా సన్మానం చేస్తూ ఉన్నా జరిగిపోతూ ఉంటుంది. ఎన్ని జరుగుతున్నాయో వాడు తీసిన ఫోటోలు మిగులుతున్నాయి, కాపురాలు పోతున్నాయి. ఆ పరిస్థితిలో ఉన్నాం. బాధాకరమైన పరిస్థితి. ఇలాంటి దానిలో ఆ సంబంధాన్ని నిలపడం కోసం ఎంత ప్రయత్నం చేస్తుంది చూడండి. అందుకే శకుంతలమ్మ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ నిలపడానికి ఎంత సాహసంగా మాట్లాడుతుంది ఆవిడ. అందుకని అందరూ చూసారా ఎంత అన్యాయం జరిగిపోయిందో అని గుండెలు బాదుకోలేదు ఆవిడ. ఈయన ఎలా తీసి అడుగుతోందండి. అందుకే భారత రామాయణంలో స్త్రీలు సబలలు అబలలు ఎవరూ లేరు. పరిశీలించండి. అది నేర్చుకుంటే స్త్రీ ఎంత స్టబర్న్గా ఉండాలో ఇక్కడ కనిపిస్తుంది, ఎంత దృఢంగా ఉండాలో, ఎంత నిలదీస్తాం చూడండి దుష్యంతుడిని ఎంత చక్కగా. ఏమనుకుంటున్నావు నువ్వు? కనుకనే నువ్వు భార్యని కానీ కాదంటే సర్వము నశించిన వాడు అవుతావు సుమా. పైగా భార్యాభర్తల బంధం గురించి భారతదేశంలో ఉన్న భావన ఏంటో ఒక్కసారి తెలుసుకోండి. భార్యాభర్తల బంధం కొన్ని జన్మల నుంచి వచ్చి కలుస్తుందిట, తరువాత కూడా కొనసాగుతుందిట. పరలోకంలో ముందు భార్య వెళితే భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, భర్త గాని వెళితే భార్య వెళ్ళి అతడితో కలుస్తుందిట. ఇది భార్యాభర్తల బంధం. ఇంత అది కానీ ఇంకా తెలియగలిగితే దీనికోసం ప్రత్యేకమైన సబ్జెక్టు పెట్టుకుని మీరు కూర్చుంటే ఆ ఏ లోకములు ఏమిటి ఇవన్నీ కూడా ఇప్పటి దొరుకుతున్న వైజ్ఞానిక ఆధారాలతో రుజువు చేయవచ్చు. అంత ఉంది ఇక్కడ. అందుకే భారతదేశ భార్యాభర్తల బంధం ఇంత విశేషమైనటువంటిది. అందుకే ఎక్కడో గదిలో దండలు మార్చుకుని సంతకాలు పెట్టుకున్న పెళ్ళిళ్ళు చీలితే పర్వాలేదు, కానీ దేవతల సాక్షిగా అగ్నిహోత్రం ముందు తాళిబొట్టు కట్టుకున్న పెళ్ళిళ్ళు మాత్రం చీలరాదు. చీలకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానిది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన అంశం. అందుకే కష్టసుఖాల ఇప్పుడుంటే రేపు పోతాయి. ఇవాళ ఒక నచ్చాడు, రేపు నచ్చకపోవచ్చు. కానీ నచ్చకపోవడాలు కాదు, వాటికి మించి మరొకటి ఉంది. అదేమిటో చెప్పడం కోసం భారతం ఉంది. అది చెప్పడానికి మరో 5 రోజులు ఉన్నాయి, చెప్పుకుందాం. ప్రస్తుతానికి అంశం చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు తల్లి? కనుకని ఇవి సుమ అట్టి భార్యను అవమానించుట ధర్మంబు. ఈ మాటలు తెలుసుకుంటే చాలండి. ఇంకోటి
మన స్మృతుల్లో ధర్మశాస్త్రంలో చెప్తున్న గొప్ప విషయం ఏంటంటే, భార్య వల్ల ఒకవేళ బాధ కలిగితే, చూడండి, భార్య ఒకవేళ గయ్యాలి బాధ కలిగితే పురుషుట్ట నేనేదో పాపం చేసుకున్నాను సర్దుకుపోవాలట. స్త్రీకి కానీ బాధ కలిగితే పెద్దవాళ్ళు మందలించి మరి ఆ పురుషుడికి బుద్ధి చెప్పి ఐక్యం చేయించాలట. ఇది ఒక సూత్రం. అంతేకాదు, భార్య తప్పు చేస్తే పువ్వుతో కూడా కొట్టకూడదన్నాడు. అది చెప్పారు. ఇది మన ధర్మశాస్త్రాలు చెప్తున్నమాట. గట్టిగా మాట్లాడితే మన ఋషుల్ని మించిన ఫెమినిస్టులు లేరని ఒప్పుకోవాల్సిందే. వాళ్ళు ఆ విధంగా స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని చూపిస్తున్నారు. అంతేకాదు, అసలు పుత్రుని చూసావా? ఎందుకంటే సాధారణంగా ఎవరికైనా తన కొడుకు అనే వస్తువుని చూడగానే కలిగే భావం అంతా ఇంత కదండి. తన కొడుకు అనగానే ఎటువంటి కర్కోట కలిగినప్పటికి కూడా పుత్రుడిని చూస్తే మాత్రం కరిగిపోతాడు, అంతే కదా. అలాంటిది నీ పుత్రుడు, పైగా నీ పుత్రుడు అని పోల్చుకోవడానికి ఎన్ని గుర్తులు ఉండాలో కూడా చెప్పింది ఇక్కడ శకుంతలం. ఆశ్చర్యం. కంఠము, తర్వాత లక్షణములు, శరీర లక్షణములు, నిలుచున్న తీరు, అనేక గుర్తులు చెప్తుంది. ఫలానా వాడు పుత్రుడు ఫలానాని చూపించారు. డిఎన్ఏ టెస్ట్లేగా చాలా ఉన్నాయి ఇక్కడ, అవి ఇక్కడ చెప్తుంది. అవన్నీ చూడు ఎలా ఉన్నాయి. ఇవి మూల భారతంలో కనబడతాయండి మనకి. పూర్తిగా నీ పుత్రుడు అనగా అన్నీ కనబడుతున్నాయి. నీకు విచక్షణ లేదు, తెలియట్లేదు. అసలు పుత్రుడు కనబడగానే ఆలింగనం చేసుకున్నప్పుడు ఉండే సుఖం ఉందే, సృష్టిలో స్పర్శ సుఖం పుత్రస్పర్శకు మించిన స్పర్శ సుఖం లేదుట. ఎంత గొప్ప మాట చూడండి. పుత్రగాత్ర పరిష్వంగ సుఖానికి మించింది లేదు. అది చందనం అలదుకున్నప్పుడు కలిగే సుఖం కంటే చాలా గొప్పది. అందుకే నా పుత్రుడు అని ఆలింగనం చేసుకున్నప్పుడు వచ్చే స్పర్శాసుఖం చాలా గొప్పది. ఒక్కసారి అది అనుభవించి చూడు, ఏంటో తెలుస్తుంది నీకు. పైగా పురుషుడు తాను తన భార్య యందు పుత్రుడై పుడతాడట. ఎంత అద్భుతమైన మాట చూడండి. తాను తన భార్య యందు పుత్రుడై పుడతాడు కనుకనే పుత్రవతి అయిన భార్య భర్తకి తల్లితో సమానము. ఏమిటండి ఈ మాట? ఇక్కడ ఈ మాట శకుంతల అంటుందండి. ఆశ్చర్యకరమైన భార్యాభర్తల సంబంధం గురించి ఎన్ని మాటలు చూడండి. పురుషుడు తన భార్య యందు తానే పుత్రుడై పుడతాడు. అందుకే జాయా అని పేరుట. మన భారతీయ సంస్కృతిలో ఒక్కొక్క దానికి పర్యాయ పదాలు ఉంటాయి. ఏ భాషలో ఎన్ని పర్యాయ పదాలు కనబడవండి, ఒక్క సంస్కృత భాషలోనే. ఈ పర్యాయ పదాలకు దగ్గర రాయండి, వాటి వ్యుత్పత్తులు తెలుసుకోండి, ఆ పదానికి అర్థం తెలియండి. ఆ పదాలకు అర్థం తెలుసుకుంటే ఆ వస్తువు అంటే ఏమిటో అర్థమైపోతుంది. అది గొప్ప విషయం. ఉదాహరణకు సూర్యుడు, సూర్యుడికి మనకున్న పేర్లు ఎవరికీ లేవు. మహా అయితే సన్ ఒకటి ఎక్కడ కనబడు. మన సూర్యుడికా మిత్ర, భాను, రవి, ఓహో చాలా చాలా, మళ్ళీ ఆదిత్యోదయంతో వస్తుంది, నాకెందుకు బాధ. అగ్ని, దానికి బోల్డ్ పేర్లు. అలాగే కొడుక్కి బోల్డ్ పేర్లు, పుత్రుడు, కుమారుడు, తనయుడు, సుతుడు. అబ్బబ్బ. కూతురికి ఎన్నో పేర్లు, భార్యకి ఎన్నో పేర్లు, భర్తకి ఎన్నో పేర్లు. అందుకే పేర్లన్నీ రాసుకుని ఆ పేర్లన్నీ అర్థాలకి నేను న్యాయం చేస్తున్నానా అని ఆలోచించుకుంటే మనం ఎక్కడుంటామో మనకు తెలిసిపోతుంది. జాయా అని స్త్రీని ఎప్పుడు ఎందుకంటారు అంటే, వాడే ఆమె యందు పుత్రుడై పుడతాడు. అది జాయా. ఎవరితే ద్వారా తాను పుత్రుడై పుడుతున్నాడో ఆమె జాయా అని. కనుకనే భార్యను తల్లితో సమానమన్నట్ట. ఎంత ఇదేం మాట అంటే ఆశ్చర్యం వేస్తుంది మనకి. అంటే తల్లికి ఎంత గౌరవం ఇస్తావో అంత గౌరవం ఇవ్వాలి భార్యకి. ఇది ఇక్కడ చూపిస్తున్నాడు, అంత గౌరవ స్థానం. అంటే స్త్రీమూర్తి ఏ మూర్తి అయినా మాతృస్థానమే. ఇది గొప్పతనం. అందుకే స్వామి వివేకానంద గొప్ప మాట చెప్పాడు. ఏమిటంటే, మా భారతదేశం ఎంత గొప్పదంటే స్త్రీని మాతృమూర్తిగా ఆరాధించే దేశం భారతదేశం. అందుకే సృష్టిని నడిపే పరమేశ్వర శక్తిని జగన్మాత అని ఆరాధించే ఏకైక దేశం భారతదేశం. అందుకే నన్ను కన్న నా మట్టిని కూడా వందే మాతరం అని స్త్రీమూర్తిగా నమస్కరించే దేశం భారతదేశం. స్త్రీకి అంత ప్రాధాన్యం ఇస్తాం మనం. అందుకు ఆ ప్రాధాన్యాన్ని, భార్యను కూడా స్థానంలో గౌరవించాలి. అంతేగాని భార్యను అవమానించరాదు సుమా. ఇది అందుకే అంగాత్ సంభవసి ఇలాంటి మాటలు శృతుల్లో మనకు కనబడుతున్నాయి కదా అని. అంతేకాదు, అగ్ని నుంచి అగ్ని వచ్చినట్లుగా నీ నుంచి నీ పుత్రుడు వచ్చాడు. ఎంత చక్కటి మాట అది. పైగా ఇక్కడ అగ్నిహోత్ర విషయం కూడా చెప్తుంది. గార్హపత్యాగ్ని నుంచి ఆహవనీయ అగ్ని పుట్టినట్టుగా. ఇప్పుడు వీటికి అర్థం చెప్పాలంటే చాలా ఎక్కువ తెలుసుకోవాల్సి వస్తుంది, కానీ అంత చెప్పట్లేదు. మళ్ళీ చెప్తున్న యజ్ఞ సంస్కారం భారతం నిండా కనబడుతూ ఉంటుంది. అప్పుడు విపరీత ప్రతిభాషలు ఏమిటి గుర్వీనాథ? ఎందుకు ఎక్కువ మాటలు? ఒకసారి పిల్లాన్ని కౌగులించుకో తెలుస్తుంది అందుటండి. అయితే ఇక్కడ మీరు పరిశీలించాల్సింది దుష్యంతుడు ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాడు అనేది ఆయనకు తెలియదా? పైగా తన పుత్రుణ్ణి చూడగానే ఎంత వాడైనా అతని సహజంగా శరీరంలో ఒక తండ్రిగా కలిగే స్పందనని కూడా ఆపుకుంటున్నాడు. ఎందుకంటే ఈమెకి భర్త అనే తర్వాత విషయం, తాను ఈ దేశానికి రాజుగా తన ధర్మం ఏమిటి అది మర్చిపోరాదు. ఒక వ్యక్తికి ఒకే సమయంలో అనేక ధర్మాలు నిలబెట్టాల్సి వస్తుంది, అంతే కదా. ఆ ధర్మాన్ని నిలబెట్టేటప్పుడు, ఒక ధర్మం నిలబెట్టేటప్పుడు మరో ధర్మం దెబ్బతింటుంది.
కానీ రెండిటిని బ్యాలెన్స్ చెయ్యడం ఎలాగో తెలియడం మహా కష్టం. సృష్టిలో ఇలాంటి పరిస్థితులు చాలామందికి ఏర్పడుతుందండి. ఒక్కొక్కప్పుడు భర్తృధర్మం పాటించేటప్పుడు మాతృధర్మం దెబ్బతింటూ ఉంటుంది, మాతృధర్మం పాటించేటప్పుడు భర్తృధర్మం దెబ్బతింటుంది. చాలా మగాళ్ళకు అనుభవం ఇది. భార్యను వెనకేసుకొస్తే తల్లి బాధపడుతుంది, తల్లిని వెనకేసుకొస్తే భార్య బాధపడుతుంది. అలాంటి చాలా కష్టాలు వస్తాయి కనుక ఇలాంటి సమస్యలు సులభంగా అర్థమవుతాయి వాళ్ళకి పాపం, మిగిలిన వాటికంటే. ఇలాంటి సమస్యలు దేంట్లోనైనా వస్తూ ఉంటాయండి. కానీ దాన్ని ట్యాకిల్ చేయాలి, దేని దెబ్బతీయకుండా ట్యాకిల్ చేయాలి. ఎలా చేయాలి అనేది రామాయణం చదివితే రాముడు నేర్పుతాడు, భారతంలో ఎందరో నేర్పుతుంటారు మనకి. ఇక్కడ దుష్యంతుడు ఇక్కడ ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్నాడో చూడండి. ఇక్కడ ఈమె విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వీనాథ ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు సేకునుము అని చెప్తే మహానుభావుడు చూస్తున్నట్ట. పైగా సత్యం ఎంత గొప్పదో నీకు తెలియదా అన్నది మాటికి. ఇక్కడ చూడండి, భార్యాభర్తల అనుబంధం గురించి ఎంత గొప్పగా చెప్తున్నారో, సత్యం యొక్క గొప్పతనం చెప్తున్నారు. నిజానికి ఈ రోజుల్లో ఈ మాట పెద్ద సీరియస్గా అనిపించదు. అంటే ఇచ్చిన మాటకి కట్టుబడ్డం అదేం పెద్ద చేయాల్సిన విషయమా అండి అని ఈ రోజుల్లో అంటాం. ఎందుకంటే మాట ఇచ్చేయడం చాలా తేలిక, నిలబడడం మహా కష్టం. కానీ ఇచ్చిన మాట మీద నిలబడడం అనే మాట మీద ఒక గ్రంథం పుట్టింది తెలుసా? ఏంటది? ఇచ్చిన మాట మీద నిలబడడం అనే మాట మీద పుట్టిన ఒక అద్భుత గ్రంథం ఏంటండి? మీరు చాలా విన్నారు కదా, రామాయణం. ఇంకోటి కాదు, ఇది తెలుసుకోవాల్సింది. ఏమనుకున్నా సత్యం అంటే ఏముందండి, మాట తప్పుడు కూడా పెద్ద సీరియస్సా అంటే అలా అనుకునే ఒక పాపపు కాలంలో పుట్టినందుకు బాధపడాలి మనం. చాలా బాధపడాల్సిన విషయం ఇది. కమిట్మెంట్ అంటే ఏమనుకున్నాం ఇక్కడ? అన్నమాట కాదు, ఇచ్చిన మాట. రెండుకి చిన్న తేడా ఉన్నదండి. ఏదో నోటికి 100 మాట్లాడతాం, అది కాదు. కమిట్మెంట్, మనసా ఇచ్చిన మాట, అది సత్యం అంటే. నిబద్ధత, సత్యం అనే మాటకి అర్థం బద్ధత, నిబద్ధత. అది తప్పితే అబద్ధం. ఇప్పుడు తెలిసింది కదా, కమిట్మెంట్కి లొంగి ఉండకుండా ఉంటే అది అబద్ధం. కమిట్మెంట్ ఈజ్ ఎ ట్రూత్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ముఖ్యమది. కనుకని సత్యం అని చాలా ముఖ్యం సుమా. అయితే ఎవడు చూడొచ్చాడు కాదు, ఇందాక చెప్పిన మొత్తం వాళ్ళందరూ చూస్తారు, వాళ్ళు శిక్షిస్తారు. నుత జల పూరి తంబులగు నూతులు నూరిటి కంటే సునృత వ్రత ఒక బావి మేలు. పూర్వం రోజుల్లో తెలుగు చదివిన వాళ్ళందరికీ పద్యం వచ్చు. బహుశా నేను ఇక్కడ చెప్తూ ఉంటే కొంతమంది చదువుతూ ఉంటారేమో, తలలు పండిన వారు. గుర్తుంటే చాలా సంతోషం. మా సుశర్మ గారికి అయితే ఇవన్నీ బాగా వచ్చు, ఆయన సంతోషిస్తూ ఉంటారు, మిగిలిన వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు, నాకు తెలుసు. నుత జల పూరి తంబులగు నూతులు నూరుటి కంటే సునృత వ్రత ఒక బావి మేలు. మరి బావులు నూరుటి కంటే ఒక్క సత్క్రతువది మేలు. తత్క్రతు శతంబున కంటే సుతుండి మేలు. తత్సుత శతకంబు కంటే ఒక సునృత వాక్యము మేలు చూడగన్. ఏం చెప్తున్నారో చూడండి. మనం తరించడానికి కొన్ని కర్మలు చేయాలి, ఇష్టాపూర్త కర్మలని అంటారు వాటిని. అంటే ప్రజలకు పనికొచ్చే నూతులు తవ్వించడం, చెట్లు నాటించడం, ఇలాంటి మంచి పనులు చేస్తే మనకు సద్గతులు వస్తాయట. అలాంటి ప్రజలకు ఉపయోగకరంగా ఒక 100 నూతులు తవ్వించడం కంటే ఒక పెద్ద దిగుడు బావి తవ్వించడం గొప్పదిట. అలాంటి దిగుడు బావులు 100 కంటే ఒక యజ్ఞం చేయడం చాలా గొప్పది. ఒక యజ్ఞం అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఒక దిగుడు బావి తత్సమీపస్తులకు మాత్రమే నీటినివ్వగలదు, కానీ ఒక యజ్ఞం అనేక ప్రాంతముల్లో సువృష్టినివ్వగలదు. అందుకే అది ఇంకా గొప్పదట. అయితే దానికంటే ఈ ధర్మ పరంపరని తర్వాత తరాలకు కొనసాగించడానికి పనికొచ్చే కొడుకు 100 యజ్ఞాల కంటే గొప్పవాడు అన్నాడు. 100 మంది కొడుకుల కంటే ఒక్క సత్యవాక్యం గొప్పది అని చెప్పింది. ఎంత గొప్ప మాట చూడండి. దీన్ని బట్టి సత్యం ఎంత దివ్యయజ్ఞమో ఇక్కడ చెప్తున్న తల్లి కనుక సత్యం యొక్క గొప్పదని చెప్పింది. అంతేకాదు చూడు, వెలయంగా అశ్వమేధంబులు వేయును ఒక్క సత్యమును ఇరుగండలందు తులనిడి తూపగా సత్యము వలన ములుసూపు గౌరవంబున పేర్మిన్. ఒకవైపు 1000 యజ్ఞములు, ఒకవైపు సత్యాన్నొక్కటి ఒకవైపు పెట్టి త్రాసులో పెడితే ముళ్ళు సత్యం వైపే తూగుతుంది సుమా. ఇదే ఇంకా బరువుకుంటుంది, యజ్ఞాలు ఇంకా చాలలేదు. అంటే 1000 యజ్ఞాల కంటే ఒక్క సత్యము మేలు. ఇది సత్యం యొక్క గొప్పతనం. పైగా అన్ని తీర్థములు సేవించడము, సర్వ వేదాల్ని అధ్యయనం చేయడం కూడా సత్యంతో సరికావు. ఇది పూర్వం రోజులు ఎలా ఉండేదంటే, వేదాధ్యయనం చేస్తూ ధర్మ ప్రకారంగా జీవించే వాళ్ళు ఎప్పుడైనా ప్రాణరక్షణ కోసమో మానరక్షణ కోసమో ఒక అబద్ధం ఆడితే తప్పులేదుట, ఒక అబద్ధం ఆడితే తప్పులేదుట. కానీ ఆ అబద్ధమాడిన దోషం పోవడం కోసం సారస్వతేష్టి అని యజ్ఞం చేస్తే కానీ ఆ దోషం పోదుట. ఏది? ప్రాణరక్షణ కోసం అబద్ధం ఆడిన దోషం పోవడానికి యజ్ఞం చేయాలట. ఇంకా ఇప్పుడు ఎన్ని యజ్ఞాలు చేయాలో ఆలోచించుకోండి. ఇక్కడ అసత్యం జీవిత విధానమైపోయిన కాలంలో ఈ మాటలు వినడానికి చేదు మింగినట్టు అనిపించవచ్చు, కానీ చేదే కదా మందు. అందుకే అదే విందాం ఏం చెప్తోందో తల్లి. కావున సత్యము మిక్కిలిగా విమల ప్రతిపదలచి కన్వాశ్రవ సంభావిత సమయస్థితి దయగా వింపుము కొడుకు చూడు కరుణా దృష్టిని. అంతేకాదు ఇంకా మాట్లాడితే నీ కొడుకు నీకు అప్పగించే నా నారిని నేను పోతానన్నది. అప్పుడు ఇక్కడ
నన్నయ్య గారు రాయలేదు కానీ మూలంలో చాలా కఠినమైన మాటలు ఉంటాయండి. దానికి శకుంతల సమాధానం చెప్తుంది. ఎందుకంటే శకుంతల ఎలాంటి స్త్రీ అంటే ఎక్కడ తొణకదు బెణకదు, సమాధానం చెప్పి తీరుతుంది. ఎందుకంటే సత్యం ఆవిడ వైపు ఉందండి. ఆమె అంటే నువ్వు ఒక స్పర్ధతో పోటీ పడి తపస్సు చేసిన ఒక రాజు యొక్క కూతురివి. ఎవడు వాడు? విశ్వామిత్రుడు స్పర్ధ పడ్డాడు కదండి ఎవరితో? వశిష్ఠుడితో. కనుక వాడు ఒక విధంగా తన ధర్మం కాదని వెళ్ళిపోయిన వాడే. అతడు కామం చేత మోహితుడై ఇంద్రియ బలహీనుడయ్యాడు. అతడికి ఒక సర్వేశ్య అంటే దేవవేశ్య అయినటువంటి మేనక, ఆమె కలిగిన దానవు. కనుక నువ్వు కూడా ఒక వేశ్యావృత్తి వలె ప్రవర్తిస్తూ ఉన్నావు. లేకపోతే ఎవతో వచ్చి ఎవడో పిల్లని తీసుకుని నీ కొడుకు అని చెప్పడం ఏమిటి? నిజానికి ఇందులో దుష్యంతుడు అంటున్న మాటని అర్థం చేసుకోలేకపోతుంది. కానీ ఆమె వెంటనే పట్టుకుని అసలు నువ్వు ఆ మాట్లాడానికి అర్హుడవేనా? ఏమనుకున్నావు? మేనకంటే ఇది మనకు అర్థం అవడం కోసం చెప్తోంది. మేనక మన భాషలో దేవవేశ్య అనడానికి తగదు. ఆమె దేవతా స్త్రీ, దివ్య తేజో లక్షణం కదా. నువ్వు మానవుడివి, ఆమె దివ్యత్వం కలిగినది. పైగా అతడు తపస్సు చేస్తున్న రాజు, రాజర్షి. కనుక నాలో రాజతేజం, ఋషితేజం, దేవతా తేజం 3 ఉన్నాయి కూర్చోడు అన్నదిట. అదలిపోయాడండి ఏం చెప్తున్నది. కానీ ఎవరు గొప్ప? తన గొప్పతనాన్ని ఏమీ తగ్గించలేదు. చూడండి అలా మాట్లాడింది. 3 ఉన్నాయి నాలో. పైగా నువ్వు భూమి మీదే తిరగలవు, నేను ఆకాశంలో ఏ లోకానికైనా వెళితే అక్కడున్న దేవతలు నాకు నమస్కారం చేయగలరు తెలుసా? వరుణలోక, ఇంద్రలోక, యమలోకాలకి వేటికెళ్ళినా నమస్కరిస్తారు. నా శక్తి అది. పైగా నేను ఒక తపోవనంలో మహాతపశక్తితో పెరిగిన దాన్ని. నాకు ఆకాశగమనాథ శక్తులు ఉన్నాయి. నువ్వెక్కడున్నా నేనెక్కడున్నా. ఎవరు గొప్పతనం చూసారా? మాట్లాడొస్తే నువ్వు గొప్ప నా గొప్ప అన్నప్పుడు ఇది కూడా మాట్లాడచ్చు. చక్కగా మాట్లాడిన తల్లి. మాట్లాడిన తర్వాత అప్పుడు పైగా పుట్టినప్పుడు తండ్రి తల్లి విడిచిపెట్టారు, వివాహం ఆడాక నువ్వు విడిచిపెట్టావు, నా జాతకమే అంతేమో అన్నదండి. ఆశ్చర్యం. అని తడయక పుట్టిన నాడ తల్లిచే తండ్రిచే విడువబడితి, ఇప్పుడు పతి చేతను విడువబడి అనొక్క నుడువులు వేయునింకేలా ఇప్పాటి నోములు తొల్లి కడగి నోచితినిగాకేమి ఎరుచుని కందెడెందమున. మొత్తానికి మనస్సులో బాధపడి ఇదిగో ఇంకా నేను వెళ్ళక తప్పదు అనే పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు దివ్యవాణి వినబడిందిట. దివ్యమైన సత్యవాణి, దేవతల వాణి వినబడింది. ఏమనంటే గొనకొని వీడు నీకుని శకుంతలకున్ ప్రియనందనుండు సేకుని భరియింపుము ఈతని శకుంతలు సత్యము పల్కే సాధ్వి సద్వినుత మహాపతివ్రత వివోకముతోనని దివ్యవాణి తా వినిచే ధరాధినాథనకు విస్మయమందగ తత్సభాసదుల్. ఒక దివ్యవాణి వినబడిందిటండి. ఆ దివ్యవాణి వినబడింది ఏమని? ఈమె మహాపతివ్రత నీ భార్య, ఇతడు మీ ఇరువురికి కలిగిన సంతానము అని అందరూ వినేటట్టు చెప్పగానే అప్పుడు ఆ మహానుభావుడు క్రిందికి సింహాసనం నుంచి దిగి వచ్చి సభాసదులు వినేటట్టు ఇలా అంటున్నాడు. ఈమె ఏమిటో నాకు తెలుసు. ఈమె నేను కన్వ మహాముని ఆశ్రమంలో వివాహమాడాను. కానీ ఈమె సభలోకి రాగానే వచ్చేవారా అని ఇంట్లోకి తీసుకెళ్ళిపోకూడదు. రాజు అయిన వాడు ఇక్కడ ఇది తెలుసుకోవాల్సిన. రాజు అయిన వాడు ఇక్కడ ఎలా ప్రవర్తించాలి? ఎందుకంటే ఆమె మహా సౌందర్యవతి, పిల్లవాడు చూస్తే చాలా చక్కగా ఉన్నాడు. వీడిని పట్టం కట్టాలి. ఒక రాజ్యాన్ని ఏలవలసిన వాడిని పట్టం కట్టడం అనేది రాజు యొక్క ఫ్యామిలీ అఫేర్ కాదు, అది దేశం యొక్క పని. అది దేశానికి సంబంధించిన వ్యవహారం, అంతే కదా. ఎవరిని రాజు చేయాలని ఫ్యామిలీ అఫేర్ కాదు, దేశం యొక్క అఫేర్. కనుక వీడిని తర్వాత రాజు అని, ఎందుకంటే ఆమె వివాహం ఆడేటప్పుడే మాటిస్తాడు, నీకు కలిగిన సంతానాన్ని నేను యువరాజుగా పెడతాను అని. కనుక ఆమె చూపిస్తున్నది. కనుక ఇతడే మీ యువరాజు అని నేను వీళ్ళకి అంట కడతాను ప్రజలకి. కానీ ఎవతో వచ్చి తన సంతానాన్ని తీసుకొచ్చి ఇదిగో మనం పెళ్లి చేసుకున్నాము, నువ్వు చేసుకున్నాం అని సభాసదుల దగ్గర అనకూడదు. ఒక సాక్ష్యం లేనిది ఇది ఇక్కడ. రాజు అయిన వాడు సరైన ఆధారములు లేకుండా ఈమె నా భార్య, ఇతడు నా పుత్రుడు అని స్వీకరించరాదు. ఎందుకంటే స్వీకరిస్తే ప్రజలు తర్వాత ఏమంటారు? అందంగా కనబడింది కనుక వచ్చి నీ భార్యని అనగానే తీసేసుకున్నాడు, ఆ పుత్రుని తీసుకుని మాకు యువరాజుగా అంటగట్టాడు. ఒక అయోగ్యుడైనటువంటి వాడు, సరి అయిన పుట్టుక లేని వాడు మాకు రాజు అయ్యాడు అని ప్రజలు అనుకోకూడదు. అది ఇక్కడ చూడండి, రాజధర్మం ఇలా ఉంటుంది. అందులో నిండు సభ ఇక్కడ. పైగా నేను నీకు పరిజనులను పంపిస్తానంటే పంపిస్తాను, మాట తప్పను. ఇంతవరకు పంపలేదంటే ఏ కారణం చేత పంపలేదో తెలుసుకోవాలి. నువ్వు అలా బయలుదేరి రావచ్చా? ఇవన్నీ అడగలేదు అతను. కానీ మనం ఆలోచించవలసింది ఇది. ఎందుకంటే సత్యాన్ని కట్టుబడ్డ రాజు ఎందువల్ల ఆలస్యం చేశాడంటే కొంచెం పర్యాలోచన చేయాలి, తెలుసుకోవాలి, పంపించాలి, వార్తాహరుణ్ణి తెలుసుకోవాలి. కానీ సరే నీ వేదాన్ని అర్థం చేసుకున్నావు, వీళ్ళ రావడం తప్పు కాదు, కానీ నేను స్వీకరిస్తే మాత్రం తప్పు ఇక్కడ. అది చెప్తున్నాడు. నేను స్వీకరించడానికి సరి అయిన ఆధారం కనబడాలి.
అందుకు ఇతడు నా పుత్రుడని తెలిసిన మమకారం కలిగిన నా రాజధర్మం ఏంటో అని గుర్తుపెట్టుకున్నా. అంటే ఎమోషన్ని మించి ధర్మం ఉంటుంది. ఎమోషన్ వేరు, ఉద్వేగం వేరు, ధర్మం వేరు. అందుకని నా ధర్మాన్ని నేను కట్టుబడి ఉన్నాను సుమా. అన్యులెరుగమి చేసి, చూడండి ఈ పాణిగ్రహము అన్యులెరుగు, నిన్ను వివాహం చేసుకున్న విషయం ఇంకెవరికి తెలియదు కానీ అన్యులెరుగమి చేసి లోకాపవాద భీతి నెరిగియు ఈ తన్వి ప్రీతి దప్పి ఎరుగనంటిని ఇందరకు ఇప్పుడు ఎరుగ చెప్పి ఆకాశవాణి అచ్చెరువుగా. కనుక లోకోపవాద భీతితో ఎరుగియు ప్రీతి మనస్సులో ఉన్న ఎరుగనంటిని కనుకని ఇప్పుడు ఆకాశవాణి చెప్పి, అంటే ఆ దేవతలే స్వయంగా చెప్పారు. ఎందుకంటే ఇతని హృదయంలో ఉన్న సత్యనిష్ట వాళ్ళకి తెలుసు, ఈమె యొక్క పాతివ్రత్య శక్తి తెలుసు, రెండూ తెలిసిన దేవతలే స్వయంగా వచ్చి చెప్పారు. ఈ విధంగా ఆ సర్వదమనుడు అనబడేటటువంటి పుత్రుణ్ణి స్వీకరించాడు. ఆయనకు భరతుడు అని నామకరణం చేశాడు. తండ్రిగా తాను చేయవలసిన సంస్కారములు చేసి ఉపనయనాదులు చేసి భరతుడు అనేటువంటి నామకరణం చేసి అతన్ని పట్టాభిషిక్తుని చేశాడయ్యా. ఈ భరతుడి వల్ల ఈ దేశానికి భారతదేశం అని వ్యవహారం వచ్చినది. వ్యవహారం అంటే దీనికి అప్పటికే భరతవర్షం అనే పేరు ఈయన వల్ల సార్థకమైందని అర్థం చేసుకోవాలి. వారి వల్ల పేరు వచ్చింది అంటే ఈ పిల్లవాడి వల్ల మీకు మంచి పేరు వచ్చిందండి అంటారు. అంటే అర్థం ఆ పిల్లాడు పుట్టి నాన్నకు పేరు పెట్టాడని అర్థం. పేరు పెట్టాడని కాదు, కీర్తి పెంచాడు అని అర్థం. అదేవిధంగా వీరి పాలన వల్ల భరతవర్షం మరింత సార్థకమైంది అని దీనికి అర్థం గ్రహించాలి. ఎందుకంటే జడభరతుడిని ఇతన్ని తీసుకున్నప్పుడు మనం గమనించవలసిన అంశం. ఇప్పుడు పరిశీలిద్దాం. భరతవంశ చరిత్రలో ఆ శకుంతల వృత్తాంతం ద్వారా మనం ఏం విన్నాం, భార్యాభర్తల బంధం అంటే ఏంటో తెలుసుకున్నాం, సత్యం అనేది ఎలా ఉండాలో తెలుసుకున్నాం. అయితే ఈ సత్యాన్ని ప్రకటించడానికి కూడా తాను ఉన్న స్థానం బట్టి సత్యాన్ని ప్రకటించడం కూడా తెలియాలి. అందుకే ఇక్కడ ఉన్న మాటల్లో నాస్తి సత్యసమో ధర్మ నసత్యాత్ విద్యతే పరం నహి తీవ్రతరం కించిత్ అనృతాదిహ విద్యతే. ఇందులో సంస్కృత మూలంలో ఉన్న శకుంతలమ్మ పలికిన మాటల్లో ముఖ్యమైన మాట నాస్తి సత్యసమో ధర్మ. సత్యానికి సమానమైన ధర్మము లేదు, సత్యం కంటే గొప్పది లేదు, అసత్యాన్ని మించిన మహాపాపం లేదు సుమా. అందుకు ఇక్కడ మూలంలో ఏ శబ్దములు ఉన్నాయో అవే ఇక్కడ నన్నయ్య గారు ఇచ్చారనడానికి కోసం మూల శ్లోకాలు కూడా చెప్తున్నాం. ఎందుకంటే మూల శ్లోకాలు మంత్రశక్తి ఉంటాయి కనుకనే వాటిని అప్పుడప్పుడు స్మరించుకుంటూ ఉండాలి. అహంచాప్యేవ మైవైనం జానామి స్వయమాత్మజం యజ్జహం వచనాదస్య గృహ్ణీయామేవమాత్మజం భవేద్దిశంక్యో లోకస్య నైవ శుద్ధో భవేదయం. లోకాపవాదం అనేది రాజు ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే లోకాన్ని పాలించవలసిన రాజు ధర్మంగా ఉండడమే కాదు, ధర్మంగా కనబడాలి. అంతేగాని అతడు పరమ అవినీతిపరుడు అని లోకం వాగుతూ ఉన్నప్పటికీ కూడా పాలన చెయ్యవచ్చు అనే దౌర్భాగ్య పరిస్థితి ఆ రోజుల్లో లేదండి. ఇది కనుకనే లోకం చెడు అని మాట అంటే వాడి పాలనకు అర్హుడు కట్ట. అది ముఖ్యం. నిరూపణ తర్వాత ముందు వాడి మీద ఆ మాట రాగానే పాలన కూడదు అని శాస్త్రం ఉంది మనకి. అందుకు వాళ్ళంతా జాగ్రత్తగా ఉండేవారు ధర్మపాలనలో. ఇది అలాంటి భరతుడు ఏలిన భారతదేశం ఎలాంటి ధర్మం ఉండాలి ఇక్కడ ఆలోచించుకోండి. ఆ భరతుడు యొక్క ఏలుబడిలో ఈ భూమండలం యొక్క విస్తారం చాలా ఏలుబడిలో విస్తారమై చక్రవర్తి అయ్యాడు. అంత ముఖ్యమైన ముఖ్య పురుషుడుగా భరతుడిని చెప్తారు. కనుకనే దుష్యంతుడు ఆయన ముందు పూర్వుడు ఇత్యాదులు ఉన్నప్పటికీ కూడా భరతుడి నుంచే దీనికి భరతవంశం అని పేరు వచ్చినది. ఇది ప్రత్యేకంగా పేర్కొంటూ ఈ భరతుని యొక్క చరిత్రను చెప్పారు. చెప్పడమే కాకుండా వ్యాసుడు ఈ భరత చరిత్ర వింటే కొన్ని యజ్ఞ ఫలాలు చెప్పాడండి ఇక్కడ. అంటే ఆ పాండవుల చరిత్రలో వాళ్ళకి మూలమైన భరతవంశ చరిత్రలు కూడా అంత పవిత్రమైనవి అన్నమాట. ఇందులో ఉన్న ముఖ్యాంశం చెప్పుకుందాం. భరతుడు, భరతవర్షం, భరతఖండం. ఈ మాట ఎక్కడున్నది అంటే భారతానికంటే ముందున్నది వేదం కదా, ఇది ఒప్పుకోవాల్సిందే. వేదంలో భరత శబ్దం చెప్పబడుతున్నది. భరత అంటే యజ్ఞాగ్ని, ఇది అర్థం. భరత అంటే యజ్ఞాగ్ని. యజ్ఞాగ్నికి భరత అని పేరు ఎందుకు వచ్చిందో చూడండి. భరత అంటే భరత్వ రమణత్వాత్ భరత అన్నారు. భరించువాడు, ఆనందింపజేయవాడు. భరించువాడు అంటే మోసేవాడిని కాదు ఇక్కడ అర్థం. మోతలు మోసేటువంటి పోర్టర్లందరూ భరతులని కాదు ఇక్కడ. భరించువాడంటే పోషించువాడని అర్థం. పోషించువాడు, ఆనందింపజేయవాడు. భరత్వ రమణత్వాత్ భరత, ఇదే అనమాట. అంటే హవిస్సులు అగ్నిహోత్రం తీసుకుని ఈ హవిస్సులు దేవతలకు ఇస్తుందట. ఆ దేవతలు సంతోషించి భూమిని ఆనందింపజేస్తారట. కనుకనే యజ్ఞముల ద్వారా దేవతలు సంతోషించి దేవతలు ఈ భూమిని ఆనందింపజేస్తారు. ఇది ఒక సైన్స్. ఇది ఈ విజ్ఞానాన్ని మొట్టమొదట ప్రపంచంలో కనుక్కున్న దేశం భారతదేశం. యజ్ఞము ద్వారా మనం ప్రకృతిని క్షోభ పెట్టకుండా ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం పొందవచ్చు అని ఒక సూత్రాన్ని కనుగొన్నారండి మన భారతీయ ఋషులు. ఆ విజ్ఞానం క్రమక్రమంగా మనం కోల్పోతున్నాం, కానీ యజ్ఞ విజ్ఞానం అనేది కనుగొన్నారు మన వాళ్ళు. కనుకనే ఇది
సృష్టిలో ఉన్నటువంటి ఒక శాశ్వత ధర్మం యజ్ఞం అనేది. అందుకే కృష్ణ పరమాత్మ గీతలో చెప్తున్నాడు, సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి మనేన ప్రశవిష్యధ్వం. సృష్టితో పాటే యజ్ఞములు సృష్టించి ఒక మాట చెప్పేట దేవతల్ని, ఇదిగో మానవులు యజ్ఞముల ద్వారా మిమ్మల్ని భావిస్తారు, మీరు యజ్ఞముల్లో వాళ్ళు ఇచ్చినటువంటి భక్తిని స్వీకరించి వాళ్ళని మీరు భావించండి. వాళ్ళ భావన భక్తి, మీ భావన దయ. దీనివల్ల లోకంలో క్షేమం ఏర్పడుతుంది. ఇది ఒక వ్యవస్థని ఏర్పాటు చేశాడు ఆదినారాయణుడు. కనుకనే యజ్ఞము అని. అది తెలుసుకున్న ఋషులు ఏ దేశమంది యజ్ఞములు ప్రారంభించారో ఆ భాగము యజ్ఞాగ్నులు మొట్టమొదట పెట్టబడి యజ్ఞ సంస్కృతి నిలిచిన భాగము, ఆ భూభాగం పేరు భరతవర్షము, భరతఖండము. కనుక భరత భూమి, భరతవర్షం అంటే యజ్ఞ భూమి, భరతుడంటే యజ్ఞాగ్ని. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే యజ్ఞ దేశమే భారతదేశం అని చెప్పడానికి ఇది ఒక అర్థం. అంతేకాదు వేదంలో మరొక చోట శృణ్వంతు భారతాహ అనొక మంత్రం కనిపిస్తుంది. హే భారతులారా వినండి అన్న మాట ఉన్నది. భారతులారా ఇది ఒక శబ్దం ఉన్నది మనకి, ఇది భారతదేశం అని. భారత అనే మాటకు అక్కడ అర్థం ఏంటంటే భా అంటే కాంతి ప్రకాశము, రత అంటే ఆసక్తి మక్కువ అని అర్థం. వెలుగుపై మక్కువ కల జాతి భారత జాతి, ఇది అర్థం. వెలుగుపై మక్కువట. అందుకే భారతదేశంలో వెలుగంటే చాలా ఇష్టం. అందుకే భారతీయులు సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవాలి, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు నమస్కరిస్తారు, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు అంజలిస్తారు. కనుక సూర్యారాధన ప్రధానం. అంటే వెలుగంటే మనకి ఇష్టం అండి. అంత వెలుగు అనగానే సామాన్యులకు కూడా తెలుసు కదా, అజ్ఞానాన్ని అంధకారంతోనూ జ్ఞానాన్ని వెలుగుతోనూ పోల్చడం అనుకున్నది. అందుకే అసతో మహా సద్గమయ తమసో మహా జ్యోతిర్గమయ మంత్రముల ప్రసిద్ధి. కనుకనే సత్యము జ్ఞానము వెలుగుతో చెప్పబడతాయి, అసత్యము అజ్ఞానము చీకటితో చెప్పబడతాయి. మమ్మల్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకువెళ్ళని వెలుగును ఆరాధిస్తాం మనం. అందుకే జ్యోతిని వెలిగించడం, దీప ప్రజ్వలన చేయడం ఇప్పటికి ఉంది మనకు, అవునా లేదా? కనుకనే వెలుగును ఆరాధిస్తాం. అంతేకాదు ఒక జ్యోతి వెలిగించిన దుష్ట శక్తులు పోతాయి, దానికి అంత శక్తి ఉంది. అగ్నిహోత్రానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదండి. నేను మళ్ళీ దీని గురించి చెప్పాలంటే యజ్ఞం గురించే కొన్ని రోజులు చెప్పుకోవచ్చు, అంత సబ్జెక్ట్ ఉంది. కానీ ఒక్క చిన్న మాట చెప్తా. ఈ మధ్యకాలంలో అణుశాస్త్రంలో ఒక ప్రవీణుడైన ఒక మహానుభావుడు, ఆయన ఒక తెలుగువాడే, ఆయన ఒక పరికరాన్ని కనిపెట్టి ప్రతి వస్తువు నుంచి వస్తున్న పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ వీటిని మెజర్మెంట్ చేయగలిగేటువంటి ఎక్విప్మెంట్ అది. ఆయన దానితో అనేక వస్తువుల నుంచి వస్తున్న పాజిటివ్ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీని అతను మెజర్ చేశాడు. ఆశ్చర్యకరమైన పుస్తకాలు అతను పేపర్ సబ్మిట్ చేశాడు. చిత్రం ఏంటంటే దాన్ని కొన్ని ప్రభుత్వ వ్యవస్థ వాళ్ళు, అలాగే మరికొన్ని పెద్ద పెద్ద ఫ్యాక్టరీల వాళ్ళు అతడి సహాయం తీసుకుని ప్రోగ్రెస్ అవుతున్నారనేది కూడా ఒక రిపోర్ట్ ఇది. దాంతో అతడు చెప్పిన కొన్ని అంశాలు చూసి ఆశ్చర్యం వేస్తుందండి. మనం పూజించే దేవుడి పటాలు వాటి దగ్గరగానే మిషన్ని పెడితే పాజిటివ్ ఎనర్జీ కొన్ని మీటర్ల వరకు చూపిస్తుందిట. చూసారా? అంటే ఒక దేవుడి పటం పెట్టి ఆ దేవుడి పటానికి ఒక చందనము కుంకుమ పెడితే దాని శక్తి చాలా వరకు వెళ్తుందట. అలాగే ఒక దీపం పెడితే దాని నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. అలా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే వస్తువులు ఆయన కొన్ని చూసినప్పుడు తులసి చెట్టు, మారేడు చెట్టు, అదేవిధంగా ఉసిరిక చెట్టు, కదంబ వృక్షము, వీటి నుంచి కొన్ని మీటర్ల పరిధి వరకు ఒక దివ్యమైన పాజిటివ్ ఎనర్జీ అనేది రికార్డ్ చూపిస్తుందట. మన వాళ్ళు వాటిని ఎందుకు ఇంట్లో పెట్టుకోమన్నారు ఇప్పుడు అర్థమైంది కదా. ఒక్క దేవుడి పటానికి చందనం పెట్టి కుంకుమ పెడితే మీరు నమ్మినా నమ్మకపోయినా దాని నుంచి శక్తి వస్తుందన్నట్ట. ఇది శక్తికి నమ్మకంతో పనే ఉందండి. నమ్మి ముట్టుకున్నా నమ్మకం ముట్టుకున్నా నిప్పు కాలుస్తుంది. అది అంటే భగవద్ విషయంలో ఏంటంటే నమ్మి చేస్తే మరింత తొందరగా గట్టిగా ఫలితం ఉంటుంది, నమ్మకుండా చేస్తే ఆలస్యం అవుతుంది తప్ప శక్తే. ఇది తెలుసుకోండి. ఇది ఇప్పుడు విజ్ఞానపరంగా రుజువైంది. మొన్న ఈ మధ్య అతిరాత్ర యజ్ఞం జరిగినప్పుడు స్వయంగా మీరు అందరూ చూసి ఉంటారు, టీవీల్లో రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ సంబంధించిన అనుయాయని సైంటిస్ట్ వెళ్ళి పరికరాలతో టెస్ట్ చేస్తే కొన్ని కిలోమీటర్ల పరిధి వరకు దివ్యశక్తి కనబడుతుందండి ఒక్క యజ్ఞం వల్ల. ఇది ఆశ్చర్యకరమైన అంశం, గమనించండి. అలాంటి యజ్ఞ సంస్కృతి ఏ దేశంలో పుట్టిందో అది భారతవర్షం. అందుకే భారతాహ అంటే జ్ఞానమునందు ఆసక్తి కల మానవులారా వినండి అంటున్నాడు ఇక్కడ. కనుక జ్ఞానం మీద ఆసక్తి కలిగిన జాతి భారత జాతి. అందుకే భారతదేశంలో మొదటి నుంచి జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చారు సంపద కంటే. జ్ఞానాన్ని వృద్ధి చేసే సంపద, జ్ఞానం వల్ల వృద్ధి చెందే సంపద మాత్రమే కావాలి. ఈ మాట చూడండి. జ్ఞానాన్ని వృద్ధి చేసే సంపద, జ్ఞానం వల్ల వృద్ధి చెందే సంపద మాత్రమే మనల్ని రక్షిస్తుంది. ఇది మన వాళ్ళు గమనించారు. అందుకే అధికారం కంటే సంపద కంటే జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చిన దేశం భారతదేశం. ఒక్కసారి పురాణాలు వెతకండి. రాజులు అరణ్యాలకు వెళ్ళి ఋషుల పాదాల మీద పడి తమ కిరీటాలు వాళ్ళ పాదాల దగ్గర పెట్టి నమస్కారాలు చేశారు. అంతేగాని అరణ్యాల్లో ఉన్న ఋషులు వచ్చి రాజుల దగ్గరకు వచ్చి భజనలు చేయలేదు.
అందుకే అధికారం జ్ఞానానికి దాసోహం అంది కానీ జ్ఞానం అధికారానికి దాసోహం అనలేదు. అందుకే మనం అద్భుతమైన దేశాన్ని సమాజాన్ని చూపించగలిగాం. కనుక జ్ఞానంపై ఆసక్తి కలిగి జ్ఞానాన్ని గౌరవించే జాతి భారత జాతి, అది ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకే భరతుని యొక్క చరిత్ర ద్వారా ఇంత గొప్ప అంశాన్ని మనకి ప్రస్తావన చేశారు. ఎన్ని కోణాలు ఇందులో పరిశీలించామో చూడండి. దుష్యంతుడి పాత్ర చెడలేదు, శకుంతలమ్మ ఏమీ తప్పు కాలేదు, ఇద్దరి పాత్రలు కాపాడబడ్డాయి. ఒక్కొక్కప్పుడు అన్ని పాటించడానికి అనువైన పరిస్థితి ఏర్పడదు, ఏదో చిన్న క్లిష్టత ఏర్పడుతుంది. దాని నుంచి మనం నెగ్గుకు రావడం ఎలాగో ఈ పాత్రలు మనకు చూపిస్తున్నాయి. ఇలాంటి దివ్య వంశంలో పుట్టినటువంటి మహానుభావులే పాండవులు, కౌరవులు కదా. వీళ్ళ చరిత్ర గురించి మనం ఇంతవరకు మీరు విన్నారు. నేను ఇందులో మంచి కథలు చెప్తున్నప్పుడు పాండవుల ప్రధాన కథ చెప్తే కానీ చెప్పలేం కనుక ప్రధాన కథలో చిన్న చిన్న అంశాలు చెప్పుకుంటూ వెళదాం. విజయం పాండవుల వైపు ఉన్నది. ఎవరయ్యా ఉత్తమ నాయకులు అంటే పాండవుల వైపు మనం చూపిస్తాం. మరి కౌరవుల్లో అందరూ దుర్మార్గులేనా అంటే ఇవి నిజంగా జరిగిన కథలు కనుక 100కు 100 పాలు దుర్మార్గులు ఎవరు ఉండరు, 100కు 100 పాలు సన్మార్గులు ఎవరు ఉండరు. అంతే కదండి, సృష్టిలో రెండు కలిసే ఉంటాయి. అందుకే దుర్మార్గుల్లో కూడా సల్లక్షణాలు కనబడుతుంటాయి. దుర్యోధనుల్లో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో అదేవిధంగా కర్ణుల్లో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో వాటితో పాటు దుర్మార్గ లక్షణాలు ఉన్నాయి. ఇవి చూస్తే సానుభూతి కలుగుతుంది, అవి చూస్తే శిక్షించాలనిపిస్తుంది, రెండూ ఉంటాయి. ఇలాగ ఉంటూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడైనా ఎక్కువ పాళ్ళు ఉన్నదాన్ని మనం పరిశీలిస్తే ధర్మాన్ని చిట్ట చివరి వరకు నిలబెట్టుకున్న వాళ్ళు ఎవరు అంటే పాండవులండి. వాళ్ళు ప్రతిదీ ధర్మరాజు ప్రతిదీ జాగ్రత్తగా పడిస్తాడు. ఎక్కడ కూడా ధర్మాన్ని అతిక్రమించకుండా ఉన్నాడు కనుకనే ఆయన అసలు పేరు ఏదో మర్చిపోయారు అందరూ కూడా. అసలు పేరు ఏమిటి? యుధిష్ఠిరుడు. కానీ ధర్మరాజుగానే ప్రసిద్ధి అలా వచ్చింది మహానుభావుడికి. ధర్మజుడు అని పేరు వచ్చేసింది. అంత మహానుభావుడు. ధర్మం ఎందు ఆయనకు కలిగిన నిష్ఠ అది. అంతేకాదు వాళ్ళ తమ్ముళ్ళు చూడండి, ఆ తమ్ముళ్ళు మిగిలిన నలుగురు ఎలా ప్రవర్తించారు. ఒక ఆయనకి మహావేశం, మాటికి భక్త అంటూ ఉంటాడు వాడు. ఇంకొక ఆయన ఉన్నాడే మాటకి ధనుస్సు గాంధీం ఎక్కువ పెడతానంటాడు, వాడు మహాప్రతాపశాలి. ఇక నకుల సహదేవులు వాళ్ళ ఆవేశాలు వాళ్ళకే ఉన్నాయి. కానీ వాళ్ళందరూ ధర్మరాజు అంటే చాలా నిగ్రహించుకోబడ్డారు. అంటే అర్థం ఏంటంటే ఎన్ని ప్రతాపాలున్నా ఎన్ని ఆవేశాలున్నా అవి ధర్మం యొక్క కంట్రోల్లో ఉండాలి, అది చూపిస్తున్నాడు ఇక్కడ. ధర్మం కంట్రోల్లో ఎనర్జీ ఉంటే చాలా బాగుంటుంది. అందుకే వీళ్ళు ఎంత గొప్ప గొప్ప జ్ఞానులు శక్తివంతులైనా ధర్మరాజు యొక్క కంట్రోల్లో ఉన్నారు. ఇది ధర్మరాజుకి ఆవేశం లేదా ప్రతాపం లేదంటే కావలసినంత ఉంది, కానీ ఔచిత్యం ఉంది. ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియాలి. ధర్మం అంటే ఏమిటో కాదండి, నీకున్న శక్తి, నీకున్న తెలివి, ఇవన్నీ కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తింపజేయాలో తెలియడమే ధర్మం అంటే. ఇది ఒక్కటి. ఆ తెలియడం అంటే నీ స్వార్థం కోసమే కాదు, ఒక ఉత్తమ ప్రయోజనం కోసం అది వినియోగింపబడాలి. అప్పటికన్నీ అనుకూలంగా ఉన్నట్టు కనబడతాయి కానీ లోతుగా ఆలోచించాలి. ఇది అందుకు ధర్మరాజు చాలా బాగా ఆలోచిస్తాడు. ఆయన రాజనీతి చూసి ఆశ్చర్యపోతాం మనం. అందుకు ధర్మరాజుకి ఎన్నున్నా లేకపోయినా గొప్ప పెద్ద ఎసెట్ ఒకటి ఉంది. ఏంటి చెప్పండి? అది పాండవులందరికీ ఎసెట్ ఉంది. ఏమిటి? కృష్ణుడి దగ్గర ఉన్నాడు, ఎవడికి లేడు. ఒక్క ధర్మరాజుకు మాత్రమే దొరికిన అత్యద్భుతమైనటువంటి గొప్ప వరం కృష్ణుడి దగ్గర ఉన్నాడు. ఎందుకండి ఉన్నాడు? అది ధర్మం ధర్మరాజు దగ్గర ఉంది కనుక ఉన్నాడు. పైగా ధర్మరాజు అరణ్యవాసం అజ్ఞాతవాసం ఈ రెండు చేశాడు కదా పాండవులతో కలిసి. సర్వసమర్థులై కూడా పాటించారు. తలచుకుంటే ఆ సభలో నిండు సభలో దుర్యోధనుడు తల పగలగొట్టగలడు భీముడు, కర్ణాదుల్ని క్షణంలో కొట్టేయగలడు అర్జునుడు. కానీ నిగ్రహించుకుని సత్యానికి లోబడి వాళ్ళు ధర్మపాలన చేశారు. అది కదా వాళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం. ఆ సమయంలో మీరు పరిశీలించవలసిన గొప్ప అంశం ఏమిటి అంటే ధర్మరాజు ఎప్పుడు ధర్మం తప్పకుండా ఉండడం చేత కృష్ణుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. ఒక్క ధర్మరాజు యొక్క గొప్పతనం ఒక్క మాట చెప్పి ఈరోజు దానికి స్వస్తి చెప్దాం. ఎందుకంటే ఒకప్పుడు అరణ్యవాసం చేస్తూ ఉంటే ద్రౌపది అడిగిందిట, మనం కూడా ఈ లోకంలో అడుగుతూ ఉంటాం, మనం ఇంత ధర్మంలో ఉన్నాం కదా, మనకే ఎందుకు ఇన్ని కష్టాలు? అధర్మపరుడైనటువంటి దుర్యోధనుడు రారాజు అయ్యాడు, ధర్మం అనుకుని నువ్వు అడవులు పాలయ్యో, కనుక ధర్మం అడవులు పాలైంది, అధర్మం రాజ్యం వెళుతుంది, ఏమిటిచ్చింది అయ్యా నీ ధర్మం అని అడిగిందండి. ఇది సాధారణంగా చాలామంది కలుగుతూ ఉంటుంది, నేను ఇంత ధర్మపరుణ్ణే, నాకే ఇన్ని కష్టాలు ఏమిటని. కానీ నిజం అవునో కాదో అవతల వాడికి తెలియాలి. వాడికి వాడు సృష్టిలో నేను ధర్మపరుణ్ణి అనుకుంటూ ఉంటాడు, నేను అధర్మపరుణ్ణి ఎవడు అనుకోడు. అదొక చిత్రం. కనుక మనమే చాలా గొప్పవాళ్ళు వినట్టు, కష్టాలన్నీ మనకే వచ్చేసినట్టు ప్రతివాడు మాట్లాడతాడు. అది వింటుంటే చాలా జుగుప్స కూడా కలుగుతుంది. తపోనిష్ఠులు
స్వార్థరహితులైన మహాత్ములు ఎక్కడ, మనం ఎక్కడండి అన్నది. మనం కూడా నేను ధర్మబద్ధంగా ఉన్నా, నాకు ఎందుకు ఎన్ని కష్టాలు, ఎంతో పాటిస్తున్నాను. ఏం పాటిస్తున్నావు? పొద్దుడు దీపం వెలిగిస్తున్నావు, సాయంత్రం దీపం వెలిగిస్తున్నావు. ఇదే ధర్మం? ఆ ధర్మం కాదని నేను అన్న, కానీ ఇంకా చాలా ఉన్నాయి ధర్మాలు. అవన్నీ ధర్మాలు పాటించాలి. అవన్నీ పాటించిన కష్టాలు ఉంటాయి. కష్టాలు సుఖాలు అనేవి వస్తూ పోతూ ఉంటాయి. ఆ ధర్మం విషయం గురించి ఆలోచించాల్సింది ఇక్కడ గొప్ప విషయం అది. అందుకే ఈ ధర్మరాజు ఎంత గొప్పవాడైంది ఇక్కడ ద్రౌపదికి సమాధానం చెప్పిన దృశ్యం దగ్గర తెలిసిపోతుంది. సుఖంగా ఉన్నప్పుడు అందరూ ధర్మపన్నాలు చెప్తారండి. భోజనం చేసి కూర్చుని మంచి కిల్లి కొట్టి ఆడ తర్వాత ఉయ్యాలుగుతూ బోళ్ళు ధర్మాలు అందరూ చెప్పచ్చు. కడుపు నకనకలాడుతున్నప్పుడు చెప్పమనండి, ఇలాగే ఉపన్యాసం మరో అరగంట చెప్పమనండి. పురుగులు కొడుతూ ఉంటే నీకు నీ భారతానికి దండం అంటాం, అవునా లేదా? అలాంటిది ధర్మం ఉపన్యాసాలు చెప్పడం వేరండి. మహానుభావుడు ధర్మరాజు ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు, రాజ్యం కోల్పోయాడు. అంతకుముందు అందరు రాజులు కప్పాలు కట్టి రాజసీయాగంలో బానిసలైపోయారు. ఇప్పుడు మహానుభావుడికి ఎంత హ్యూమిలియేషన్ అండి. పదవి పోయింది, ఏమీ లేదు, చుట్టూ వందిమా గదుల్లో ఏమీ లేవు, అడవిలోనే ఉన్నాడు మహానుభావుడు. పైగా అడవిలో ఒక్కడు ఉంటే ఓ బాధ, తన వాళ్ళు తన దగ్గర ఉంటూ పదవి కోల్పోయిన వాడు చూస్తూ ఉంటే నీతో పాటు మాకు పట్టింది కదా అంటుంటే అదొక అవమానం. ఎంత బాధాకరమైన పరిస్థితి అండి. ఇలాంటి బాధాకర పరిస్థితుల్లో ఆమన్నది, ఏమిచ్చిందయ్యా నీకు ధర్మం అంటే తొణక్కుండా బెనక్కుండా సమాధానం చెప్తున్నాడండి. ఏమనంటే, నాహం కర్మ ఫలాన్వేషీ రాజపుత్రి చరామ్యుత దదామి దేయమిచ్చేవ యజే యష్టవ్యమిచ్యుత అస్త్రువాతృ ఫలం మావా కర్తవ్యం పురుషేణ యత్ గృహే వా వసతా కృష్ణే యథాశక్తి కరోమి తత్. చూడు, ధర్మం ఇంత ఆచరించేవి కదా, నీకేమిచ్చిందని అడిగో. ఏదో ఇస్తుందని నేను ధర్మం చేయలేదన్నాడండి. ఇది గొప్ప మాట. ఏదో ఇస్తుందని, ఏదో వస్తుందని నేను ధర్మం చేయలేదు. ధర్మం చేయడం నా స్వభావం అన్నాడు. ఏమి మాటని, ఎంత దమ్ము ఉండాలి. ధర్మం చేయడం నా స్వభావం. ఒకటి చెప్పాడని ధర్మం చేయడం కాదు, ధర్మం చెయ్యకుండా నేను ఉండలేను, అది చెప్పాడు ఇక్కడ. చూడండి, పువ్వుకి సువాసన స్వభావం. అదే మీరు రుమాలు తీసుకోండి, దాని సువాసన ఉండదు, అందుకే సెంటు కొట్టాలి. ఇప్పుడు దానికి సువాసన ప్రభావం. రుమాలికి సువాసన ప్రభావం, పువ్వుకి సువాసన స్వభావం. అది తెలుసుకోవాల్సింది. అందుకు మహాత్ములు పువ్వు లాంటి వాళ్ళు, వాళ్ళకి ధర్మం అనే సువాసన స్వభావంగా ఉంటుంది. వాళ్ళు నేను ధర్మం పాటించాను కదా నాకేం దొరుకుతుంది. కొంతమంది లిస్టు రాసుకుంటారు, ఇవాళ 1000 జపం, రేపు 2000 జపం, ఆఖరికి రిపోర్ట్ ఆయన చూపిస్తారు, 1,00,000 చేశాను నాకేమి ఇస్తావని. ఇదే లెక్క. కనుక ధర్మం పాటించడం నా స్వభావం. ధర్మం ఏదో ఇస్తుందని ధర్మం చేస్తే నేను వ్యాపారిని అవుతాను కానీ ధార్మికుణ్ణి కానున్నాడు. ఎంత గొప్ప మాట, ఏమి లోతైన మాట. వ్యాపారిని అవుతాను. ఎందుకంటే ధర్మము నేను ఆచరించడానికి 2 కారణాలు. చూడండి, ధర్మం ఆచరణకి 2 కారణాలు. ఆగమానాన్ అతిక్రమ్య సతాం వృత్తమవీక్షచ. ఒకటే మాట, నేను ధర్మం ఆచరణ 2. శాస్త్రములు పరిశీలించాను గనక ధర్మాన్ని ఆచరించాను. ధర్మం వదలకుండా నమ్ముకుని బ్రతుకుతున్న సత్పురుషుల్ని చూసేను గనక ధర్మాన్ని నేను పాటించాను అన్నాడు. కనుక ధర్మం మనకు చెప్పడానికి శాస్త్రములు సత్పురుషులు ఇద్దరు ఆధారాలట. కనుకనే నేను ఎంతమంది ఋషుల్ని చూశాను, వ్యాసుల్ని చూశాను, నారదుల్ని చూశాను, ఇలాంటి మహాత్ములు అందరినీ చూశాను. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మం విడిచిపెట్టకుండా ఉన్నారు, బాగున్నారు. కనుక వాళ్ళు నాకు ప్రమాణము, శాస్త్రము నాకు ప్రమాణము. ఈ రెండింటిని నేను చూశాను కానీ దుర్యోధనుడు ఎంత బాగున్నాడు, శకునుగాడు ఎంత బాగున్నాడు ఇవి చూసి కాదు. అవి చూసే మనం అంత అధర్మం చేసుకున్నవాడు మేళ్ళ కట్టలేదా, నాకే ఎందుకు ముంచుకొచ్చింది అని కాదు. ధర్మం గురించి మాట్లాడేటప్పుడు నువ్వు అధర్మపరుని ఆదర్శంగా తీసుకోవడం కాదు, ధర్మపరులైన మహాత్ములు చరిత్రతి వాళ్ళని చూడు. అది ఇక్కడ సత్యం గురించి మాట్లాడారంటే నువ్వు గాంధీ గురించో ఇంకెవరి గురించో మాట్లాడు, ఇంకెవరి గురించో మాట్లాడతావా. కనుక దేని గురించి మాట్లాడప్పుడు వాళ్ళ ఆదర్శాలను చూడాలి ఇక్కడ. కనుక నేను ఆ రెండింటిని చూస్తాను సుమా. పైగా ధర్మాచరణ చెయ్యడం వరకే నా వంతు, అదేమిస్తుందని నేను ఆలోచించలేదు. ధర్మవాణిజ్యకో హీనో జఘన్యో ధర్మవాదినాం. ధార్మికులని చెప్పుకునే వాళ్ళల్లో ధర్మం వల్ల ఏదో వస్తుందని ధర్మం చేసేవాడిని ధర్మ వాణిజ్యకుడు అంటారు. ధర్మంతో వాణిజ్యం చేసేవాడు పురుషాధముడు. గొప్ప మాట చెప్పాడు, ధర్మంతో వాణిజ్యం చేసేవాడు పురుషాధముడు. కనుకనే ధర్మం పాటించడం నా స్వభావం అన్నాడు. అంటే ధర్మం ఇవ్వదని కాదండోయ్, ధర్మం ఇచ్చేదంతా ఏది ఇవ్వదు, కానీ ఏదో ఇస్తుందని ధర్మం చేయడం కాదు. ఇది తెలియగలిగితే ఒక్క మాట మీద ఉంది ధర్మరాజు యొక్క క్యారెక్టర్, అంతే. కనుక కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈ 2 వస్తూ పోతూ ఉంటాయి. ఇవాళ పనుల వల్ల సుఖ దుఃఖాలు రావు, ఇదొక్కడు గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనం చేసే పనుల వల్ల సుఖ దుఃఖాలు రావు, ఇవి ప్రారంధాల వల్ల సుఖ దుఃఖాలు వస్తాయి. కనుకనే ధర్మబద్ధంగా ఉండడమే మనం చేయవలసిన పని. ఇది గుర్తుపెట్టుకుంటే
ఆ ధర్మనిష్ఠులైన వాళ్ళకి ఎప్పటికైనా క్షేమం ఉంటుంది అనేది మనకు భారతం చెప్తున్న మహాపాఠం. కనుకనే ధర్మరాజు చేసిన ఈ బోధను గుర్తుపెట్టుకోండి, దుష్యంతుడి చరిత్రని భరతుడి చరిత్రని కలుపుకోండి. ఇక్కడ అలాంటి బోధ చేసిన ధర్మరాజు పక్కన ఉండకుండా ఎవడి పక్కన ఉంటాడండి కృష్ణుడు? మీరు ఒక్కసారి పరిశీలించండి. అరణ్యంలో ఉన్న ధర్మరాజు వద్ద కృష్ణుడు వచ్చాడు, మార్కండేయుడు వచ్చాడు, బృహదస్సుడు వస్తాడు, ఇంకా అనేక మంది మహర్షులు వస్తారు. ఈ మహర్షులు పదవిలో ఉన్న దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళొచ్చుగా, పదవులు వేసినటువంటి ఈయన దగ్గరికి రావడం ఎందుకు అంటే, దైవం కానీ మహాత్ములు కానీ పదవుల్ని సంపదల్ని చూసి రారు, ధర్మాన్ని చూసొస్తారు. అందుకే అడవుల పాలైనా ధర్మరాజు వద్దకే వచ్చారు తప్ప రాజ్యమేలుతున్న దుర్యోధనుడి వద్దకు వెళ్ళలేదు. కనుక ఎవరి దగ్గర దైవము మహాపురుషులు ఉంటారో వాళ్ళకి రక్షణ ఉంటుంది. ఇది మనం ధర్మరాజును అర్థం చేసుకోవాల్సిన పద్ధతి. అలాంటి ధర్మరాజు పక్కన కృష్ణుడున్నాడు. మనం ధర్మరాజుతో పాటు అరణ్యవాసం చేస్తూ ఉన్నాం. ఆ సమయంలో అక్కడికి బృహదస్సుడనే మహాత్ముడు వచ్చాడు. అప్పుడు ఒక అద్భుతమైన కథను ప్రారంభిస్తున్నాడు. ఈ కథలో మరొక అగ్ని ఉపాసన విశేషం రహస్యం ఉన్నది. ఆ కథ వింటే చాలుట గ్రహదోషాలు పోతాయి, ఎలాంటి గ్రహదోషమైనా. అంతేకాదు, నేను చెప్పిన మంచి కథల్లోకెల్లా కొలికి పూస లాంటి కథ రేపు మొదలవుతుంది. ఈ కథ అత్యంత ప్రధానమైనది. అసలు ఇది ఏవైనా గడ్డు కాలం ఉన్నప్పుడు ఈ కథను పారాయణ చేస్తారు, ఈ కథను వింటారు. ఈ కథలో కొన్ని మర్మాలు ఉన్నాయి, కొన్ని సంకేతాలు ఉన్నాయి. అంతేకాదు, పరస్పర కలహాలు వైషమ్యాలు పెరిగిన పుట్ట ఈ కథని పారాయణ చేయాలట. అసలు పరస్పర వైషమ్యాలు కలహాలు ఉండే కాలం పేరే కలియుగం. కనుక ఈ యుగానికి ఈ కథ ఇంకా అవసరము అని గట్టిగా నొక్కి చెప్తారు ఇక్కడ. అలాంటి కథగానే వింటే ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితి నుంచి బయటపడిపోతాం. ఎలాంటి దుష్టమైన గ్రహాలున్నా బయటపడతాంట. అలాంటి దివ్యమైన కథ వినాలని కుతూహలం ఉంది కదా. కుతూహలం ఉంటే సరిపోదు, యోగ్యత ఉండాలి. ఆ యోగ్యత ఉన్న వాళ్ళ కోసం రేపటి రోజు మనకు ఆహ్వానిస్తోంది. రేపటి రోజున ఇక్కడ 6:30 సమావేశమై మనం దివ్య చరిత్రలో ప్రవేశిద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యస్తు శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.